అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాలాక్షీం కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీరామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఉపదేశించినటువంటి ఆదిత్య మాలామంత్రం ఆదిత్య హృదయ స్తోత్రరత్నం. అందులో నిన్నటి రోజున స్వామి యొక్క కిరణములను గురించి చెప్తున్న శ్లోకాన్ని ప్రస్తావన చేసుకున్నాం. హరిదస్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభు త్వష్టా మార్తాండ అంశుమాన్. ఈ నామాల్లో ప్రధానంగా స్వామి యొక్క కిరణ తత్వములను తెలియజేస్తున్నాడు. ఆ కిరణములు హరిదస్వములు, సహస్రార్చి, సప్తసప్తి, మరీచిమాన్, తిమిరోన్మథన శంభు. ఇక్కడి వరకు నిన్న మన విస్తారమైనటువంటి వ్యాఖ్యానం చెప్పుకుంటూ వేదాల్లో ఇతర పురాణాల్లో ఉన్న విషయములు కూడా ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు శంభువు నామం తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం. శంభువు అంటే శుభకారకుడు, శుభానికి మూలము. ఆ కిరణజాలమునందు సర్వజగత్తుకి సుఖాన్ని శుభాన్ని ఇచ్చే లక్షణం ఉంది గనక తన కిరణములతో శుభాన్ని కలిగించేవాడు శంభు. ఇదొక అర్థం. అదేవిధంగా ఈ శంభు శబ్దం ద్వారా శివస్వరూపుడే ఆదిత్యుడు అని మరొక్క మారు ప్రతిపాదన జరిగింది. ఇక్కడ త్వష్ట తర్వాత నామం ఇది. ఈ త్వష్ట అనే నామం మనకి విష్ణు శాస్త్రంలో కూడా వస్తుంది. విశ్వకర్మ మనుస్త్వష్ట అని. ఈ మనుహు అనేది ఇప్పటికి ఆదిత్య హృదయంలో మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఇప్పుడు త్వష్ట నామం. ఇవన్నీ దేవతల యొక్క విశేషములైన నామములు ఇవి. నిజానికి ఆ నామములు ఆదిత్యుల్లో చెప్తున్నాడంటే ఆ సర్వదేవతాత్మకుడు ఆదిత్యుడు అని చెప్పడం. ఇదే విషయం విష్ణు శాస్త్రంలో కూడా సర్వదేవతాత్మకునిగా విష్ణువుని ఉపాసించడం. అంటే సర్వదేవతాత్మకుడైన ఒక పరమాత్మని అక్కడ విష్ణు శాస్త్రంలో ఆ పేరుతో ఉపాసించాం, ఇక్కడ ఈ పేరుతో ఉపాసిస్తున్నాం. కానీ ఎలా ఉపాసన చేస్తున్నా సర్వదేవతాత్మకమైన పరమేశ్వరుని మనం ఆరాధిస్తున్నాను స్పృహతో ఆరాధించాలి. అది కేవలం అక్కడ ఏం చెప్తున్నాడని స్పృహతో గమనించితే ఏకత్వమే మనకు కనిపిస్తుంది. అది లేకపోవడం వల్లే ఈ భ్రాంతి అంతా కలుగుతున్నది. ఇప్పుడు త్వష్ట నామం వచ్చింది. త్వష్ట్రే నమః నమస్కారం చేసుకుంటాం మనం ఇక్కడ నామంలో. త్వష్ట త్వష్ట అంటే తొలచువాడు, మలచువాడు అని అర్థం.
ఒకదాన్ని తొలచినా మలచినా త్వష్ట అని అంటారు. తొలచుట మలచుట అంటే నిజానికి ఏమిటి అంటే త్వష్ట రూపస్య కర్త అని శృతిలో చెప్పబడుతున్నది. రూపములకు కర్త అయిన వాడు త్వష్ట, అది ప్రధానం. ఒక శిల్పం కావాలి, ఒక శిల్పం కావాలి అంటే రాతిని తొలచాలి, మట్టిని మలచాలి, ఇలాంటి వాటి వల్ల రూపం వస్తున్నది. ఇలా సృష్టిలో ఒక రూపాన్ని నిర్దేశించింది ఏమిటి? ఇది మనం పరిశీలిస్తే ప్రధానికి ఒక రూపం ఉన్నది. చెట్టు అనగానే దానికంటూ ఒక నిర్దిష్టమైన రూపం ఉన్నది. ఆయా చెట్లలో కూడా వివిధ వృక్షములు వివిధ తీరుల్లో ఒక రూపంలో ఉంటాయి. ఎవరు నిర్దేశించారు? ఇవన్నీ ఆలోచిస్తే పరమేశ్వర కృత్యము. సృష్టిలో ఏ ఉపాధి ఏ రూపముతో ఉండాలో నిర్దేశించి ఆ రూపాన్ని మలచే శక్తి మనది కాదు, అది ఈశ్వరునిది. ఈ విశ్వమంతా కూడా ఈశ్వర వ్యవస్థ వారి వారి యొక్క జీవుల సంస్కారాలను అనుసరించి వాళ్ళ కర్మలను అనుసరించి వివిధ ఉపాధులను మలచుతూ ఉన్నది. ఆ మలచేటప్పుడు ఈ పంచభూత ప్రకృతి యందు వ్యాపించిన ఈశ్వర చైతన్యమే రూపాన్ని మలచుతోంది, కానీ మనం ఎవరం మలచడం లేదు. మనం ఒక బొమ్మ తయారు చేయొచ్చు, ఒక వస్తువుని ఇంకేదైనా వస్తువుని తయారు చేయొచ్చు కానీ ఈ ప్రకృతి యందు ఉన్న అనంత వస్తుజాతము యొక్క రూపం మనం మలచేది కాదు. దానికి ఒక నిర్దిష్టమైన విజ్ఞానం ఉన్నది. ఒక అద్భుతమైన శిల్పం ఎవడైనా నిర్దిష్టంగా మలచితేనే ఆహా ఎంత గొప్ప శిల్పి అంటారే. మరి ప్రపంచంలో ఇన్ని రూపాలను అద్భుతంగా మలచుతున్న పరమేశ్వరుణ్ణి గొప్ప శిల్పి అని నమస్కరించకపోతే అజ్ఞానం అవునా కదా? ఆలోచించండి. ఇక్కడ ఎన్ని రూపాలు మలచుతున్నాడు. అందుకే ప్రపంచంలో ఏ అద్భుతం కనబడినా భక్తుడికి భగవంతుడు గుర్తొస్తాడు, సామాన్యులకు వస్తువే కనిపిస్తుంది. ఇక్కడ చక్కగా వికసించిన కుసుమాన్ని చూస్తే దీనికి ఎన్ని రంగులు హంగులు దిద్ది వికసింపజేసి సుగంధాన్ని మకరందాన్ని నింపిన పరమాత్మ ఎంత గొప్పవాడో నమస్కరిస్తాడు. అందుకు భక్తుడు ఇదే ప్రపంచాన్ని చూస్తాడు, మనం ఇదే ప్రపంచాన్ని చూస్తాం. కానీ దృష్టి భేదం అంతే. ఏమిటయ్యా దృష్టి భేదం అంటే ప్రపంచంలో ప్రతి వస్తువులో పరమాత్మ యొక్క విన్నాణాన్ని చూస్తాడు భక్తుడు, అది తప్ప వస్తుజాతాన్ని చూస్తూ ఉంటాడు. ఇది విషయ దృష్టి, అది విష్ణు దృష్టి. ఉండవలసింది ఆ దృష్టి కావాలి. ఆ దృష్టి ఎలా తెలచుకోవాలో అది ఇవ్వడానికే శాస్త్రం. విశ్వాన్ని విష్ణుమయంగా చూడడం కోసమే స్తుతి, స్తోత్రం యొక్క ఉద్దేశం అది. ఆ స్తోత్రం ద్వారా చివరికి మనకి విశ్వమంతా భగవన్మయంగా గోచరించాలి. అందుకు జగత్తుని జగన్నాథుని స్వరూపంగా దర్శించడం కోసమే మన సాధనలన్నీ కూడా. ఆ స్థితి నువ్వు ఎంతవరకు సాధించేవు అనేదే నీ సాధనలకు ప్రోగ్రెస్ రిపోర్ట్. అది దర్శించగలగాలి. అలా త్వష్ట అనే నామం ద్వారా రూపస్య కర్త అని శృతి చెప్తున్న అర్థాన్ని మనం తీసుకుని రూపకారకుడే త్వష్ట, ఇది అర్థం. ఇప్పుడు ఆదిత్యుడు రూపకారకుడు, ఇది ఎలాగో పరిశీలిద్దాం. సృష్టిలో ప్రతి ఉపాధి ఏర్పడుతుంది సౌరశక్తి విశేషం చేతనే. దాని నుంచే మనం చూస్తున్నటువంటి వివిధములైన రూపములన్నీ ఏర్పడుతున్నాయి. జీవము గాని ఒక వస్తు నిర్మాణము గాని ఆ సూర్యకిరణముల ద్వారానే జరుగుతున్నది మనకి తెలిసినంత మేరకు. ఈ రూప నిర్మాణం ఒక పద్ధతిగా చేస్తున్నాడు. ఎప్పుడైనా పద్ధతి తప్పాడో చూడండి. యుగాల క్రితం మన రూపాల్లో మెడకాయ మీదే తలకాయ ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఇదేనా బోర్ కొడుతుందని చెప్పి క్రిందికి తీసుకుని కాళ్ళ కింద పెట్టలేదు ఆ మహానుభావుడు, వెరైటీలకు పోయి. అందుకు ఆయనకు తెలుసు ఏది ఎక్కడుంచాలో అది వ్యవస్థ. అలాగే ప్రతి దానికి అంతేనా కనబడుతున్న ఈ రూపాల లోపలున్న అవయవాల్లో మళ్ళీ రూపాలు. మీరు అంతరాదిత్యుని కూడా చూడండి, ఈ లోపల ఎవడు నిర్మాణం చేశాడు? మనం ఉన్న అవయవాలు వాడుకుంటున్నాం కానీ తయారు చేసుకు వాడుకోవట్లేదని అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఫలానా అవయవం ఫలానా రూపంలోనే ఉండాలని ఎవరు నిర్దేశించాడు? మన హృదయాంతర్వర్తి అని పరమేశ్వరుడు కాదా? అందుకు నీలో పిండాండంలో బ్రహ్మాండంలో కూడా ప్రతి వస్తువు యొక్క రూపాన్ని మలచి తొలచేవాడెవడో వాడు త్వష్ట అని చెప్పబడుతున్నాడు. అందుకు ఆ త్వష్ట అనే నామం రాగానే ఈ దృష్టితో చూసి నమస్కారం చేసుకోవాలి భగవానుడికి. ఆ కిరణముల్లో ఆ శక్తి ఉంది గనక కిరణముల విశేషం చెప్పేటప్పుడు వివిధ రూపములను మలచి తొలచగలిగేటువంటి శక్తి ఏదో అది త్వష్ట. మరొక అర్థంలో మరీచిమాన్ అనే అర్థం నుంచి ఇక్కడ త్వష్టాకు మరొకటి తీసుకోవచ్చు. ఇక్కడ మలచుట తొలచుట. ఒక శిల్పం చేసేము ఒక శిలలోని అంటే ఆ శిల్పము ఏదో అది తప్ప మిగిలిన భాగాన్ని మనం అందులోంచి తొలచి వేస్తాం. అది ఇంకా చెప్పాలంటే త్వష్ట మాటకి వృత్తిపరంగా చెప్తే వడ్రంగి వాడు చేసే పని. గట్టిగా ఆలోచిస్తే సూర్య భగవానుడు అన్నీ ఆయనేనండి. ఆయనలో ప్రతి వృత్తివాడు కనిపిస్తాడు. ప్రొఫెషనల్ స్కిల్స్ అన్నీ ఆయనలో ఉన్నాయి. సూర్యుడు పెద్ద స్వీపర్. ఆయన వచ్చారంటే అనేక కల్మషాలను తీసి పారేస్తాడు పెద్ద స్వీపరు. ఒక్కొక్కప్పుడు ఆయన కిరణాలన్నీ చీపురు కట్టల్లా కూడా భావించవచ్చు, తప్పేం లేదు. ఎన్ని రకాలు. ఆయన పెద్ద వైద్యుడు, ఆయన పెద్ద ఇంటలెక్ట్, మహామేధావి, ఆయన సామాన్యుడు కాడు, గొప్ప కవి. అదేవిధంగా వడ్రంగి. ఇవన్నీ చూస్తుంటే రుద్రంలో బహువృత్తుల గురించి మంత్రాలు కనిపిస్తుంటాయి. నమ కర్మారేభ్య కులాలేభ్యశ్చ భో నమో నమ
తక్షభ్యో రథకారేభ్యశ్చవో నమో నమః మంత్రములు కనబడతాయి. అవన్నీ చూస్తూ ఉంటే వడ్రంగి వాడికి నమస్కారం, అదేవిధంగా కొమ్మరికి, కమ్మరికి, వీళ్ళందరికీ నమస్కారం అని అక్కడ మంత్రముల వరుస కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి నమస్కారం చేస్తున్నాడా లేక పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాడా అంటే, ఈ నమస్కరింపబడుతున్న పరమేశ్వరుడు యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని మొదటే అనుకున్నాం. ఆయన ఎవడంటే మేము ఇందులో స్తుతిస్తున్న రుద్రుడు ఆదిత్య స్వరూపుడైన రుద్రుడిని మేము నమ్మకంలో చెప్తున్నామని నమ్మకం ముందు న్యాసంలో చెప్పుకుంటున్నాంగా. అంటే ఈ కర్మారభ్య కులాలభ్య అని ఎవరు? ఆయనే అనమాట. ఇది పరిశీలించితే సృష్టిలో మనందరికీ తండ్రి ఆయన, తల్లి ఆయన, గురువు ఆయన. ఈ దృష్టితో చూడగలిగితే భక్తులమైపోతాం. అందుకే సాంబుడు ఎంత ఆర్తితో అన్నాడు, మనం మొదటి రోజు చెప్పుకున్నాం. త్వం మాత, త్వం శరణం, త్వం దాత, త్వం ధనం, త్వం ఆచార్య, త్వం త్రాత, త్వం హర్తా విపదాం అర్క ప్రసీదమమ భానో. స్వామి నువ్వు అమ్మవి అన్నాడు. త్వం మాత, అందుకే ఆయన అమ్మ అనగానే మనకు భానుమండలి మధ్యస్థ గుర్తు రావాలి. త్వం శరణం, నువ్వు దిక్కయ్యా అన్నాడు. అంటే సృష్టిలో ప్రతి వాడికి కూడా వాడి కర్మని అనుసరించి వాడి బుద్ధికి ఏమి ఇవ్వాలో, ఏది ఇస్తే వాడికి ఉనికి మనకి బాగుంటుందో అది ఇచ్చేవాడు ఆయన. అందుకే అన్ని స్కిల్స్ ఆయన నుంచే వస్తాయి. ఆయన నుంచి వచ్చిన స్కిల్స్, మన తండ్రి యొక్క జన్యు లక్షణాలే మన శరీరానికి సంక్రమించినట్టు సర్వజీవులకి తండ్రి అయిన సూర్యుని నుంచే మనకి ఏ శక్తులైనా వస్తాయి. అందుకే మనందరికీ వారి వారికి కావలసినటువంటి నైపుణ్యములు ఆయన ఇచ్చేట. మన శరీరంలోనే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. శుభ్రం చేసే వ్యవస్థ, ఆలోచించే వ్యవస్థ, అన్ని వ్యవస్థలు మనకు తెలియకుండా తినేస్తూ ఉంటాం. తిన్నదంతా మలినంగా మార్చి పంపించే వ్యవస్థ ఎవరు పెట్టారు? రూపస్య కర్తవే పెట్టాడు కదా. ఆలోచించండి. ఆ వ్యవస్థ మనకు ప్రమేయం లేకుండా జరుగుతుంది. మనం తయారు చేసుకున్నామా? మనకు ప్రమేయం లేకుండా జరిగేదంతా ఈశ్వర కృత్యమే, మన కృత్యం కాదు ఇక్కడ. మరి మన కృత్యం ఏమిటి? అదేదో నా కృత్యం అనుకునే పనికి మాలిన అహంకారం మన కృత్యం. ఈ కృత్యం అది మనం చెప్పుకున్నాం. అందుకు ఆయన కృత్యం అది. మరి అక్కడ మనలో క్లెన్సింగ్, ఆ లోపల శుభ్రపరిచేవాడు ఎవడు? అప్పుడు ఆయన వృత్తి ఏమిటి? కనుక ఏ వృత్తిని తక్కువగా చూడొద్దు. ఏ వృత్తి వాడు ఏ వృత్తి మానివేసినా సమాజం యొక్క గతి దెబ్బతింటుంది. అందుకే విశ్వగమన నిర్మాణంకి ప్రతివాడు వాడి నుంచి చూపించేటటువంటి ప్రతి వృత్తి కూడా ఈశ్వర స్వరూపంగా దర్శించి గౌరవించాలని వేద సంస్కృతి యుగాల క్రితమే చెప్పింది. ఆ సంస్కృతికి నమస్కారం చేస్తున్నాను. అందుకు ఒక్కొక్కరిలో ఒక్కొక్క వృత్తి నైపుణ్యం, దీని స్కిల్ అని అంటారు. ఆ స్కిల్స్ అన్నీ ఆయన నుంచే రావాలి. మనకి కొండ చేయాలని సరదా పుట్టి చక్రము మట్టి తీసుకొచ్చిన ఉండలు చేయగలమే కానీ కొండలు చేయలేం వాటితో. అది చెయ్యాలంటే దానిలో నేర్పరి రావాల్సిందే. వాడికి ఆ బుద్ధుల స్కిల్ పెట్టాడు. అందుకు కొండ కొనేటప్పుడు దాన్ని తయారు చేసి అమ్మేవాడికి వెంటనే మనం నమ కర్మారభ్య కులాలభ్యచ్చవో నమః నమస్కారం చేసుకోండి. ఒక పాత్ర, ఒక ధాతువుని పాత్రగా మలచాలని బుద్ధివాడికి ఎవడిచ్చాడు? ఇలా చూస్తూ ఉంటే సృష్టిలో ప్రతిదీ అద్భుతమేనండి. ఒక ధాతువుని పాత్రగా మలచాలని బుద్ధి ఆయనకి ఎలా వచ్చినది? ఇలా ప్రతి చోట ఒక వృత్తిగతమైన నైపుణ్యము ఆయన వలన మన బుద్ధికి స్ఫురింపజేస్తూ, అదే ధియోయోనః ప్రచోదయాత్, బుద్ధిని ప్రచోదనం చేసే తేజస్సు సూర్యమండలాంతర్గతమైన సవితుః వరేణ్యం భర్గః అని అన్నప్పుడు బుద్ధికి ప్రచోదనం కలిగించే ఆ శక్తి ఆయనలోంచి వస్తుంది గనక ఏ బుద్ధి వల్ల నేను బాగుపడతానో ఆ బుద్ధిని నివ్వే ఇయ్యవయ్యా అని ప్రతి సంధ్యాకాలంలో దండం పెట్టుకో అని చెప్పారు మన ఋషులు. మరొకటి కాదు. బుద్ధి పెడతావో పెట్టకుండా నా బుద్ధికి సరి అయిన స్ఫురణ, ధారణ, ప్రతిభ, ప్రజ్ఞ ఇవన్నీ కూడాను నువ్వే ప్రసాదించు. ఇదే బుద్ధిని ప్రచోదనము కలిగించుట అంటే. అందుకు మన ప్రార్థన అంతా ఒక్కటే, నా బుద్ధికి నువ్వు సరి అయిన ప్రచోదనము కలిగించు. మంచి ఆలోచన ఇవ్వాలన్నా, మంచి సంకల్పం కలిగించాలన్నా, నా నుంచి మంచి ప్రతిభ ప్రకటింపబడాలన్నా బుద్ధికి సంబంధించిన ఏ ఏ శక్తులున్నాయో ప్రజ్ఞ, ప్రతిభ, ధారణ ఇత్యాదులు అవన్నీ నువ్వే కలిగించవయ్యా అని సూర్యుడిని చూసి ప్రతిరోజు సంధ్యాకాలాల్లో నమస్కరించుకో అనేది ఒక్కటే ప్రధానమైనటువంటి సాధన. ఇది అది గాయత్రి రూపంగా ఆ మంత్రం ఉపదేశం పొందిన వాళ్ళు చేస్తే మిగిలిన వారు కూడా సంధ్యాకాలంలో ఈ భావనతో ఏ ఉపాసన చేసినా వారి బుద్ధికి సరైన ఆలోచన స్వామి ప్రచోదనం కలిగిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రతి వారికి వారి వారి వృత్తిగత నైపుణ్యము ఆ సూర్య భగవానుడు యందు ఉన్న పరమేశ్వర తేజస్సు వల్ల లభిస్తుంది. మళ్ళీ రోజు చెప్తున్న మాట మరొక్కసారి నొక్కి చెప్తున్నాను. ఆ మండలంలో ఉన్నటువంటి వాడిని మనం పూజిస్తున్నామని కాదు, ఆ మండలము నందు భాషించే ఈశ్వర తేజస్సును మనం ఆరాధిస్తున్నాం. ఆ ఈశ్వర తేజస్సు మన బుద్ధికి ఆ విధమైనటువంటి ప్రచోదనము కలిగిస్తుంది. అందుకు ఆయా వృత్తుల నైపుణ్యములన్నీ ఆ సూర్య భగవానుడి రూపంలో పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తున్నాడు అని తెలిసి ఆరాధించాలి. అందుకే కొన్ని వృత్తుల పేర్లు కూడా దేవతల పేర్ల కింద మనకు కనబడుతున్నాయి.
మనుహు అన్నప్పుడు మన అవబోధనే అనే ధాతువు ప్రకారంగా బుద్ధిశక్తితో పనిచేసే ఆలోచనతోనే పనిచేశాను వాళ్ళు కొందరు. క్రియారూపంగా పనిచేసే ఆలోచనకి రూపం కల్పించేటువంటి త్వష్ట మొదలైనటువంటి వాళ్ళందరూ కొందరు. కనుక రూపములు కల్పించువారు త్వష్ట అనే మాట ద్వారా చెప్పబడుతున్నారు. దీన్ని బట్టి వడ్రంగి, కుమ్మరి, కమ్మరి ఇవేవి కూడా ఏ వృత్తి కూడా చిన్నది కాదు. సృష్టిలో స్థానములున్నాయే తప్ప హెచ్చు తగ్గులు ఎక్కడా లేదు. ఎవరి స్థానం ఏమిటి? ప్రతి స్థానము గౌరవనీయమే. ఎందుకంటే విశ్వమంతా స్వామి యొక్క స్వరూపంగా దర్శించడం అనే సంస్కారం మనకున్నది. అందుకే బుద్ధిం యాన ప్రచోదయాత్ అని దేవీ భాగవత ఈ మాట చెప్తూ ఉంటే సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని ఉపనిషత్తు ఇది ఒక్కటే ప్రార్థనగా చెప్పింది. మా బుద్ధి శుభముగా ప్రేరేపించబడుగాక. ఇది అందుకు త్వష్ట అనగానే వివిధ వృత్తిగత నైపుణ్యములు కలిగించువాడని అర్థం దాకా విస్తరింపజేస్తూ మార్తాండ తర్వాత నామం. ఈ మార్తాండ అనే దానికి ఒక కథ కూడా ఉన్నది. ప్రతి దానికి ఒక కథ చెప్తాడండి పురాణంలో. అది విన్నప్పుడు ఆసక్తి కలుగుతుంది. కొంచెం గట్టిగా మేము లాజికల్గా ఆలోచిస్తాం అనేటువంటి అహంకారం ఉన్న వాళ్ళకి ఏమిటి సిల్లీగా ఉంది అనిపిస్తుంది. కానీ కొంచెం నిదానంగా ఇతర శాస్త్రముల పరిజ్ఞానం కనవాళ్ళు దాన్ని అన్వయించుకుంటే ఇది సంకేతార్థం అని తెలిసి ఇంత అద్భుతమైన కథ అని దండం పెడతారు. మనం మూడో స్థితికి వెళ్ళాలి ఇప్పుడు క్రమంగా. ప్రతి కథలో ఇది కనిపిస్తుంది. అయితే ఈ కథ మార్తాండకు సంబంధించిన కథ తర్వాతి నామాల్లో ఒక దగ్గర వస్తుంది. అప్పుడు కథ చెప్పుకుందాం. ఇప్పుడు కిరణముల ఫలంగా చెప్పుకుంటున్నాం కనుక మార్తాండ శబ్దానికి అర్థం ఇప్పుడు చూసుకుందాం. మార్తాండ, ఈ మార్తాండ శబ్దానికి మృతమైన అండము నుంచి పుట్టినవాడు అని ఒక అర్థం చెప్తారు. కానీ మహానుభావుడు విద్యారణ్యుల వారి భాష్యంలో మృతం అండయతి చేష్టం కరోతి ఇది మార్తాండ అన్నాడు. ఇక్కడ చేష్టయతి మృతం అంటే మరణించిన దానిని, అండయతి అనగా దానికి మళ్ళీ ప్రాణవంతం చేస్తున్నాడు అనగా చేతనత్వమును కలిగించువాడు. మృతమైన దానికి చేతనత్వము కలిగించువాడు అని చెప్పారు. మృతము అంటే చచ్చినది అని మాత్రం ఇక్కడ అర్థం తీసుకోవడానికి లేదు. చేతనారహితము అని అర్థం. ఇక్కడ చేతనారహితమైన దాన్ని చేతనత్వముగా మలచువాడెవడో అతడు మార్తాండు అని స్పష్టమైన అర్థం వైదిక నిరుక్తం ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ప్రతి శబ్దానికి వైదిక సంప్రదాయాన్ని అనుసరించే అర్థం. ఎందుకంటే శబ్దం వైదికం గనక. అలా మార్తాండ అంటే అచేతనానికి చేతనత్వము కలిగించువాడు. దీనికి చాలా అందమైన వివరణ కూడా విద్యారణ్యుల వారే వేద భాష్యంలో మనకు చెప్తున్నారు. దాన్ని తీసుకుని మయూరుడి సూర్యశతకంలో కూడా అద్భుతంగా చూపించాడు. రాత్రిపూట ఎలా ఉంటుందంటే ప్రపంచమంతా చచ్చిపోతుందిటండి. ఎలాగంటే కదిపినా తెలియకుండా తన శరీరం ఎక్కడ పడిందో తెలియకుండా పడే శవము వలె ప్రతివాడు తన శరీరాలను పడేసి ఉంటాడట. కనులు తెరుచుకోవట్లేదు, శరీరంలో చలనం లేదు. అలా పడున్నవన్నీ కూడా రాత్రి అంతా ఆ విధంగా ఉంటుంది. మృతప్రాయమై ఉంటుంది. ప్రతీతి జడమైపోతుంది. ఉదయం సూర్యభగవానుడి కిరణములు రాగానే ఒక్కసారి వాటి జడత్వం ఉంది, అందరిలో చేతనత్వం వస్తుందిట. కనుక మృతప్రాయమైనటువంటి అచేతన జగత్తుకి చేతనత్వము కలిగించేవాడు గనక ఆయన మార్తాండు అనే కిరణముల యందు ఆ చేతనత్వము కలిగించే శక్తిని చెప్పారు. ఇది కేవలం కవితాపరమైన ఊహగా మయూరుని భావనను తోసివేయడానికి లేదు. దానికి వేద ప్రమాణం ఇక్కడ కనబడుతుందన్నమాట. ఇక్కడ మనం వైపు ఇంకో రకంగా అన్వయిస్తే గమనించినట్లయితే సూర్య కిరణాల్లో చేతనత్వం కలిగించే లక్షణం ఉన్నది. ఆ కిరణ సంపర్కం కానీ లేకపోతే కొన్ని రోజులు కానీ సూర్యుడు కనబడకుండా మబ్బులు మొదలైన ఉంటే మనకు మానసికంగా కూడా డిప్రెషన్ ఇలాంటి మానసిక వ్యాధులు కూడా కలుగుతాయి. జడత్వం ఆక్రమించుకుంటుంది, శరీరంలో ఉత్సాహం ఉండదు. అందుకే సూర్యుడు ఎక్కువగా రాని ప్రాంతాలు మీరు పరిశీలిస్తే అదొక నరకప్రాయంగా ఉంటుంది. నార్వే మొదలైన ప్రాంతాల్లో కొంతకాలం వరుసగా సూర్యుడు ఉండట, చీకటి తప్ప ఏది ఉండదు. అక్కడికి వెళ్ళి జీవించే వాళ్ళని మీరు పరిశీలించండి, వాళ్ళు ఎప్పుడు డిప్రెసివ్గా ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఉత్సాహం ఉండదు. ఎందుకంటే సూర్యకిరణములు కానీ లభించకపోతే పరిస్థితి అది. అంటే ఆయన ఎంత దయగా ఎవరికి ఎక్కడెక్కడ ఎలా సప్లై చేయాలో ఆయనకు తెలుసు ఆయన శక్తిని. అందుకు అటువంటి చేతనత్వం పొందగలిగేటువంటి ప్రాంతంలో కొందరిని పుట్టిస్తాడు ఆ కర్మ కొద్దీ. అందుకు వారికేమో అలా అందిస్తాట. అందుకే తిమిరోన్మథన దగ్గర నుంచి మనం లెక్క జాగ్రత్తగా చూస్తే ఆ తిమిరమునందు ఉన్న స్థితి మృతం. అక్కడి నుంచి దానికి అండయితి చేతనత్వం కలిగించేటప్పుడు మార్తాండు అని అర్థాన్ని చూపిస్తున్నారు. అందుకు మార్తాండు అనే దానికి ఇది సరి అయినటువంటి సమన్వయం లోకంలో కూడా మనం చూస్తున్నాం. కిరణముల వల్లనే జడము కూడా పులకిస్తోంది. సూర్యకాంతి సరిగ్గా ఉండని చోట్లలో మనకి ఎక్కువ మంచు మొదలైనవి పేరుకుపోయి ఉంటాయి. పైగా వృక్షములు అంకురములు కూడా ఉండవు. మీరు పరిశీలించండి, అంకురాలు కూడా ఉండవు. సూర్యకిరణ స్పర్శ చేతనే బాగా వికసిస్తూ ఉంటాయి,
మొలకలెత్తుతాయి అన్నీ కూడా. సూర్యకిరణ స్పర్శ లేకపోతే సస్యములు లేవు, ఏమీ లేవు. మీరు పరిశీలించినట్లయితే లోకంలో కనబడుతుంది అన్ని జడత్వమే. ఆయన వల్లనే ఒక చేతనత్వం సృష్టిలో మనకు కనబడుతుంది. కుసుమాలు వికసించడం కానీ, పక్షులు కిలకల్లాడడం కానీ, ప్రకృతి అంతా కూడా ఒక చేతనత్వాన్ని ఉదయం మనం స్పష్టంగా చూస్తున్నాం. కనుక ఈ అర్థంలో అది కూడా గమనించుకుంటున్నాం. ఇది సూర్యుడి పరంగా ప్రతి వారికి ఉన్న అనుభవంతో చెప్పే అర్థం. పరమేశ్వర పరంగా దీనికి ప్రధానికి ఇంకో పరంగా అర్థం చెప్పాలి కదా. ఆయన పని ఇదే, మృతమును జీవింపజేయవాడు. ఇది ఇంకా గొప్ప భావంలోకి వెళ్ళిపోతున్నది. అంతరాదిత్యుడిలోకి వెళ్ళండి. శరీరంలో మృతమైనదే ఎక్కువ, అమృతం తక్కువ. కానీ మృతమైనదే నేను అనుకునే బంధం ఎక్కువ, అమృతము నేను అనే జ్ఞానం అసలు లేదు. వచ్చింది బాధ. అది ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, మృతమైనదే, మృత లక్షణం కలిగినదే నేను అనుకోవడం మనకు ఎక్కువ అలవాటు. అది నువ్వు కాదురా అని చెప్తే నిద్ర వచ్చేస్తుంది మనకు వెంటనే. అది నేను, అది నేను, అది నేను అలవాటైపోయింది. అలవాటు ఎప్పటిది కాదు, మనం గతంలో చెప్పుకున్న జన్మలలలలల నుండి అలవాటైపోయింది. మృత లక్షణం కలిగినదే నేను అనుకోవడం, అమృతాన్ని నేను అని తెలుసుకోలేకపోవడం. కానీ ఈ నేనుగాడికి అమృతంతోనే అసలు బంధం, మృతంతో అసలు బంధం కాదు, తెచ్చిపెట్టుకున్న బంధం అది ఇక్కడ. కనుక నేను తెచ్చిపెట్టుకున్న ఈ మృతబంధం విడిచిపెట్టి నా అసలుదైన అమృత బంధాన్ని మాత్రం తెంచకుండా కాపాడవయ్యా అంటూ మృత్యోర్ముక్షియ్య మా అమృతాత్ అని మంత్రం చెప్తుంది ఇక్కడ. అక్కడ మీకు మృత, అమృత, మార్తాండ అనుబంధం కలుగుతుంది. ఇది మనకు తెలుస్తూ ఉంటే మృతమైన లక్షణం కలిగినది ఏది అని దేహమే, ఇందులో సందేహం లేదు. ఇందులో ఏ ఒక్కటి కూడాను సహజ చైతన్యం కలిగింది కాదు, ఇవన్నీ జడ పదార్థములే. ఈ జడమైన ఈ దేహమే పెద్ద ప్రపంచం. బయట ప్రపంచం గోలెందుకు, నా శరీరమే నాకు పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచము జడప్రాయం. జడప్రాయం ఏంటి? జడం. ఈ జడమైనటువంటి ఇంద్రియములన్నీ ఎవరి వల్ల చేతనత్వాన్ని పొందుతున్నాయి అనగా, లేదండి బుద్ధి వల్ల అంటే బుద్ధి కూడా జడమే, అది నిద్రలో పనిచేయదు, అది ఇక్కడ అది జడమే. మరి ప్రాణములు అవి అప్పుడు కూడా పనిచేస్తుంటాయి, కానీ ప్రాణములకు కూడా కర్త అయిన వాడు కూడా ఉన్నాడు లోపల. అందుకే దేహము, బుద్ధి, మనస్సు, ప్రాణములు ఇవన్నీ కూడా జడ లక్షణములు కలవే. ఇవన్నీ మృత లక్షణములే, మృతప్రాయములే అన్నాడు. ఈ మృతమైన ఈ శరీరానికి ఎవరయ్యా చేతనత్వం కలిగిస్తున్నారు అంటే లోపల అమృత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ కూడా ఉన్నాడు గనుకనే వీటన్నిటికీ చేతనత్వం కలుగుతున్నది. అందుకు జడమైన శరీరాదులకి, మృతప్రాయమైన శరీరాదులకి చేతనత్వం కలిగించే అమృత స్వరూపుడే మార్తాండు, అతడు హృదయంలో ఉన్న పరమాత్మ. ఇది పరమేశ్వర పరంగా అన్వయించడం. ఈ దర్శనం కావాల్సింది. అప్పుడు వేదాంత పరంగా మనకు ఆదిత్య హృదయం ఉపనిషత్పరమైన అన్వయం మనకు వస్తున్నది. విష్ణుర్విష్ణుర్విష్ణు ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం. మొత్తానికి జడమైన దానికి చైతన్యాన్ని కలిగించేవాడు అనే ప్రధానమైన అర్థం మార్తాండ శబ్దానికి మనం తీసుకుంటున్నాం. కనుకనే ఏది అసలు చైతన్యమో పరిశీలించుకో. శివసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం చెప్తూ ఆ వేదాంత తత్వకర్త చెప్తున్నాడు, చైతన్యమాత్మా అని. ఏది చైతన్యమో అదే ఆత్మ. ఇప్పుడు పరిశీలించు, చైతన్యం దేనిది? నా ఇతి అని ఒక్కొక్కటి పరిహరిస్తూ దేనికి సహజ చైతన్యం లేదో దాన్ని తీసేయి. శరీరం చైతన్యమా? వివేచన ఉపయోగించు, కాదు. అలాగే బుద్ధికి చైతన్యం సహజం కాదు, ఒక్కొక్కటి తీసివేసి వీటన్నిటికీ చైతన్యం ఎవడు కలిగిస్తున్నాడో అది అసలు. ఆ అసలైన చైతన్యమే నేను అని తెలుసుకో అని ఉపనిషత్ ప్రతిపాదన మనకి వస్తున్నది. అని మార్తాండ అనే శబ్దానికి పరమేశ్వర పరంగా అర్థం తెలుసుకుంటున్నాం. అలాగే ఈశ్వరుడు అనేవాడు లేకపోతే ఈ ప్రకృతి అంతా జడమే. ప్రకృతి జడమే, పరమాత్మ వలన ప్రకృతి చైతన్యాన్ని పొందుతున్నది. ఈ విధంగా పరమేశ్వర పరంగా, అంతర్యామి పరంగా, సూర్యమండలంలో పరమేశ్వర కృత్యపరంగా 3 రకాల అర్థాలు మార్తాండ శబ్దాన్ని గ్రహించాం. మొత్తానికి జీవింపజేయువాడు అనే స్పష్టమైపోయింది. అంశుమాన్ తర్వాత యొక్క శబ్దం ఇది. అంశు ఇది స్పష్టముగా అశువ్యాప్తం అనే ధాతువు నుంచి ఉత్పన్నమైన శబ్దం ఇది. కనుక వ్యాపకత్వ లక్షణము కలిగినవి కిరణములు, వీటిని అంశువులు అని అంటారు. ఆ కిరణములు కలవాడు కనుక అంశుమాన్ అని. కిరణముల లక్షణములు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న హరిదస్వహ సహస్రార్చి నుంచి అంశుమాన్ వరకు ఈ శ్లోకం మొత్తం కిరణ లక్షణములు. ఇప్పుడు అంశుమాన్ వ్యాపించునవి అని అర్థం. వ్యాపించడం అంటే ఊరికే స్ప్రెడ్ అవ్వడం అని మాత్రమే కాదు, చొచ్చుకుపోయి మరీ వ్యాపిస్తాయట సూర్యకిరణాలు. కనుక ఎక్కడయ్యా ఆయన వ్యాపిస్తున్నాడు అంటే బహిరంతర్వ్యాప్త అని చెప్తున్నారు ఇక్కడ అంశు శబ్దానికి. లోపల బయట కూడా వ్యాపించగలవు సూర్యకిరణములు, లోపలికి కూడా చొచ్చుకోగలవు. మనం మన మీద పడుతున్నాయనుకోగలం, అనుకుంటాం, కానీ మన లోపల కూడా సూర్యకాంతి యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే ఎముకని గట్టిపరచగలిగే డి విటమిన్ అనేటువంటిది సూర్యకిరణాల ద్వారానే లభ్యమవుతుందని శాస్త్రం చెప్పింది. ఎముక బయట ఉంటుందో లోపల ఉంటుందా?
లోపలేగా దాన్ని కూడా గట్టిపరచగలిగే శక్తి ఆ కిరణాల్లో ఉందిట. అందుకే ఎండకన్నెరుగుని ఇల్లాలు అంటే ఆమెకు ఎముకలు గట్టిగా లేవని అర్థం. ఎండకన్నెరగకపోతే ప్రమాదం. ఆ సూర్యరశ్మి తాకాలటండి శరీరానికి. అందుకే సూర్యరశ్మి సోకకపోతే శరీరంలో ఉండవలసినటువంటివి ఏవి ఉండవు. ఆయన ధాతుకర్త. నిన్న చెప్పుకున్నాం కదా, సప్తాశ్వములు ధాతువుల నిర్మాణంలో కూడా అంత ప్రధానమైన పాత్ర వహిస్తున్నాడు. అంటే ఏ సమయంలో అనేటువంటిది ఉన్నది, ఏ సమయంలో సూర్యకిరణాలకు శరీరం ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటిది. అందుకే సూర్యకిరణ శక్తి చేతనే మనం ఎన్నో పొందుతున్నాం, లోపలకు కూడా ప్రవేశిస్తాయి గనక. అంతేకాదు సూర్యకిరణములు జిడ్డుని నిర్మాణం చేస్తాయని మనకు చెప్తున్నారు. సూర్యకిరణముల్లో జిడ్డుని నిర్మాణం చేసే కిరణములకి మిత్ర అని పేరు. అవి జిడ్డుని నిర్మాణం చేస్తాయట. ఈ కిరణముల ద్వారా వృక్షాలలోనూ గింజల్లోనూ తైల నిర్మాణం జరుగుతుందటండి. ఇక్కడ మన శరీరంలో కూడా ఉండవలసిన ల్యూబ్రికేషన్, ఆ జిడ్డు లక్షణం ఉండాలి అంటే ఆ సూర్యకిరణముల్లో మిత్రరూప కిరణములు ఆ పని చేస్తాయట. మనకు చూస్తే ఒక్క ముద్దలా కనబడుతున్నాయి, కానీ ఆ కిరణములు ప్రవేశించేటప్పుడు దేంట్లోకి ఏది వెళ్ళాలో అదే వెళ్ళిపోతుందటండి. అదే పద్ధతి ఇక్కడ. వెళ్ళిపోయేటప్పుడు ఏ కిరణాలు ఎక్కడ పనిచేయాలో అక్కడ పనిచేస్తుంటాయి. కొన్ని చోట్ల వర్ణాలు ఇస్తూ ఉంటాయి ఆ కిరణములు, అప్పుడు చిత్రం అని చెప్పుకున్నాం. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు ఆ కిరణములు మిత్రం అయిపోతాయి, మనకి మిత్రమై జిడ్డుని కలిగిస్తాయట. అసలు మిత్ర శబ్దానికి జిడ్డు అనే అర్థం ప్రధానంగా. అంటుకుంటే వదలడు గనక మిత్రుడు, జిడ్డు అంటుకోవడం లక్షణం దానికి. అంతేకాదు మిత్ర లక్షణమైన కిరణముల వల్ల శరీరంలో మనకు చెమట పడితే ముఖానికి పట్టి జిడ్డు కూడా ఆ లక్షణం వల్ల ఏర్పడుతుంది. ఇంకా అది లోపలికి వెళ్ళి పనిచేసేటప్పుడు జిడ్డు, భూగర్భాల్లోకి ప్రవేశించేటప్పుడు ఆ సూర్యకిరణములు ఆ జిడ్డు రూపంలో చమురు రూపంలో తయారవుతాయి. మనం భూమి నుంచి పొందేటువంటి సూర్యకిరణ శక్తే మనం పొందుతున్న పెట్రోలియం మొదలైనటువంటి అవి కూడా ఆయన కిరణముల వల్లే వస్తాయి మిత్ర శబ్దం చేత. ఇవి అవునో కాదా అనేది పరిశోధనలు చేసి సైన్స్ చదువుతున్న మీకు ఇంకా తెలుస్తుంది. సూర్యకిరణముల్లో మిత్రరూప కిరణముల వల్ల సృష్టిలో జిడ్డు అనేది లభిస్తున్నది. ఇది ప్రధానమైన అంశం. అందుకే అంత లోపలకు కూడా చొచ్చుకు వెళ్ళి ఆ పని చేసేటువంటి అంశువులు అయినవి బహిరంత వ్యాపకంగా వెళ్ళగలిగేటువంటి కిరణములు. సూర్యకిరణాలను ఎవడు అడ్డలేడు, ప్రతి లోపలికి ప్రవేశిస్తుంది. ప్రవేశించి విశ్వ నిర్మాణము అనేటువంటి మహాకార్యాన్ని చేస్తున్నాయి కదా. అంశుమాన్ అంటే లోపల వెలుపల వ్యాపించే కిరణములు కలవాడు, ఇది అర్థం. ఊరికనే పొగడ్డానికి కిరణానికి పర్యాయపదంగా అంశు వేసాడు అనుకోవద్దు. మన వాడు పద్యాలు రాసేటప్పుడు యతిస్థానంలో ప్రాసస్థానం కోసం కొన్ని పర్యాయ పదాలు తీసేసుకుంటారు. అగస్త్యుడు అలా తీసుకోలేదు, తెలుసుకో. అగస్త్య మహర్షి ఒక శబ్దం తర్వాత ఒక శబ్దం పెట్టడంలో ఔచిత్యం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే అక్కడ మొదలుపెట్టాడు హరిదస్వహ నుంచి అంశుమాన్ వరకు కిరణముల యొక్క విశేషాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. మరీచిమాన్, గభస్తిమాన్, ప్రతిదానికి కిరణమునకు ఆ పేరెందుకు పెట్టాడో చెప్తున్నాం. గభస్తిమానికి మొన్ననేమో అర్థం చెప్పుకున్నాం, ఇప్పుడు అంశుమానికి మనం అర్థం చెప్పుకున్నాం. సరిగ్గా ఇంకా పరమేశ్వర పరంగా తీసుకోండి దీని అర్థం. లోపల బయట కూడాను వ్యాపించేవాడే అంశుమాన్. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, స్పష్టమవుతుంది. లోపల వెలుపల కూడా ఉన్నటువంటి అది ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సే. కానీ అంశుమాన్ అంటే ఎవడు? పరమేశ్వరుడు. ఇది ఆయన పరంగా కూడా అర్థం ఉన్నది. ఇక అటు తర్వాత శబ్దంలో ప్రవేశిస్తున్నాం. హిరణ్యగర్భ శిశిరస్తపనో హస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన. హిరణ్యగర్భ శిశిర రెండు నామములు ఇవి. ఇక్కడ హిరణ్యగర్భ నామం వచ్చింది. ఇది అత్యంత ప్రధానమైనది. అంటే మన ఆదిత్య హృదయంలో ఒక కీలకమైన స్థానంలో కూర్చున్నాం ఈ రోజున. ఏమిటా ప్రత్యేకత అంటే ఆదిత్య హృదయంలో 125 భగవద్ రహస్య నామములు అని అంటారు. సంప్రదాయం తెలిసిన వారు ఆదిత్య ఉపాసన మంత్ర విశేషములు తెలిసినటువంటి ఋషితుల్యులు ఇచ్చినటువంటి నిర్వచనం అది. 125 రహస్యనామములు. అందులో మూలమంత్రం ఏదయ్యా అంటే హిరణ్యగర్భ అనేది మూలమంత్రం. అందుకే ఆదిత్య ఉదయం జపం చేసే ముందు ఎవరైనా సరే శ్రీ భగవతే హిరణ్యగర్భాయ నమః అనేది మూలమంత్రంగా జపం చేసుకుని తర్వాత ఆదిత్య ఉదయం పారాయణ చేసి పారాయణ పూర్తయ్యాక మళ్ళీ భగవతే హిరణ్యగర్భాయ నమః చేసినట్లయితే అదొక అపూర్వమైన మంత్రశక్తినిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అయితే పారాయణ చేసేటప్పుడు క్రమం ఎలాగో అంటే ముందుగా చెప్పినది దీని ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం ఎక్కడి వరకు అంటే రశ్మిమంతం శ్లోకం ప్రారంభమయ్యే వరకు ఉపోద్ఘాతం మనకు వస్తున్నది. అందుకు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రనాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం వరకు ఉపోద్ఘాతం. మీరు మొదట చదివినప్పుడు అక్కడ దాకా చదివి రశ్మిమంతం నుంచి కొనసాగించి చిట్ట చివరికి సర్వయేష రవిప్రభు వరకు చేసి మళ్ళీ ఫలశ్రుతి అప్పుడు చదవకుండా మళ్ళీ ముందుకు రండి. వచ్చి రశ్మిమంతం నుంచే చదవండి. మళ్ళీ ఆదిత్య హృదయం పుణ్యం నుంచి చదవక్కర్లేదు. రశ్మిమంతం నుంచి
చివరి వరకు వచ్చి మళ్ళీ చేయదలుచుకుంటే మళ్ళీ రశ్మంతంకి వచ్చి ఈ సర్వేశ్వర విప్రభు వరకు వస్తూ ఉండండి. మీరు అనుకున్న సంఖ్య పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఏనమాపత్సు కృచ్ఛేషు కాంతారేషు అక్కడి నుంచి పూర్తి చేయండి. ఆ చిట్ట చివరికి సర్వేశ్వర విప్రభు అయిన తర్వాత నమో భగవతే, ఇది శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమః, ఇది మంత్రం. శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమః, ఇది మూలమంత్రంగా చెప్పారు ఇక్కడ. దీన్ని మహామంత్రంగా గ్రహించాలి మనం, అంత గొప్ప మంత్రం. హిరణ్య గర్భుడు అంటే వ్యవహారంలో బ్రహ్మదేవుడు, అంటే హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మదేవుడు అని అర్థం రాయించవచ్చు. వ్యుత్పత్తి తీసుకోవాలి ఇక్కడ. వేదం ఒకే పరమేశ్వరుడు గురించి చెప్పింది, ఇంతమంది గురించి చెప్పలేదు. ఒకే పరమేశ్వరుడివే ఈ నామములన్నీ, మరి ఇన్ని రూపాలు, ఒకే పరమేశ్వరుడు ఇన్ని నామాలు అన్నప్పుడు ఆ ఒక్క పరమేశ్వరుడివి ఇన్ని రూపాలు, ఇది అన్వయించుకుని సర్వదేవతలు ఆ పరమేశ్వర స్వరూపాలనే దర్శనం కోసమే ఇప్పుడు మనం కానీ హిరణ్య గర్భుడు అనే మాటకు అర్థం తీసుకోవాలి. చాలా అద్భుతమైన విశేషమే. హిరణ్యం అంటే మనకు వెంటనే తోచేది బంగారము, అంతే కదా. కానీ హిరణ్యం జ్యోతి అని నిర్వచనం స్పష్టంగా మనకి శృతి చెప్తోంది ఇక్కడ. హిరణ్యం జ్యోతి, హిరణ్యం అంటే జ్యోతి అని అర్థంట. జ్యోతి అనగా ప్రకాశము, కానీ హిరణ్యం అనగా ప్రకాశము అని అర్థము. హిరణ్య గర్భ అంటే ప్రకాశమును తన లోపల కలవాడు. గర్భము అంటే లోపలి భాగము అని అర్థం, కేవలం ఉదర భాగము కడుపని మాత్రమే కాదు. ఆ మాటకు వస్తే ఉదరమనికి కూడా అర్థం లోపలి భాగం అని అర్థం. గర్భ అంటే లోపలి భాగము. హిరణ్య గర్భ అంటే తనలో తేజస్సును కలవాడు, అది అర్థం. జ్యోతిని తనలో ఉంది, ఇది స్పష్టంగా కనబడుతూ ఉన్నదే. తేజస్సు అంతా ఆయన లోపలే ఉంది కదా, ఆయన మొత్తం హిరణ్య మండలం కనుక ఆయన లోపల నిండా ఉన్నది హిరణ్యమే. కనుక హిరణ్య గర్భ అన్నప్పుడు తేజస్సును తనలో కలవాడు అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే తేజస్సులో ఉన్నవాడు. ఇదండి సంస్కృత భాషలోని గొప్పతనం. అందుకే వైదికమైనటువంటి మన దేవతాతత్వాన్ని చెప్పేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. దానితో వింటే భక్తిభావం పెళ్ళిబుకొస్తుంది. ఒకటేం చెప్పుకున్నాం, తనలో తేజస్సు కలవాడు హిరణ్య గర్భుడు, తేజస్సు లోపల ఉన్నవాడు హిరణ్య గర్భుడు. తేజస్సు లోపల ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఆయనలో తేజస్సు ఉంది, తేజస్సులో ఆయన ఉన్నాడు. ఇది అర్థం హిరణ్య గర్భ శబ్దానికి. ఇది బాగా తెలుసుకుంటే ఆ తేజస్సు లోపలే ఆయన ఉన్నాడు, ఆయన నిండా తేజస్సు ఉన్నది. ఇది భావన చేసుకుంటూ వెళితే రమ్యమైనటువంటి ఎన్నెన్నో అనుభూతులు మనకు కలుగుతాయి. ఇందులో తేజస్సు లోపల ఆయన ఉన్నాడంటే అర్థం చేసుకుందాం. ఉదాహరణకి అంత మండలం ఉన్నది, ఆ మండలం లోపల ఆయన ఉన్నాడు. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవ పుషం శుచిస్మితం అన్నారు. ఇక్కడ భగవాన్ని ఎలా ధ్యానిస్తున్నాం? ఆ పరమాత్మ ఎక్కడున్నాడయ్యా అంటే సూర్యమండలం లోపల ఉన్నాడు అన్నాడు. సూర్యమండలం అంటే జ్యోతిస్వరూపమే కదా. ఆ కాంతి మండలం లోపల అంటే తేజస్సు లోపల ఉన్నటువంటి పరమాత్మ హిరణ్య గర్భుడు, ఇది మరొక అర్థం. కనుక తేజస్సుకు లోపల ఆయన ఉన్నాడు, ఆయన లోపల తేజస్సే ఉన్నది అని రెండు అర్థాలు చెప్పుకున్నాం హిరణ్య గర్భ శబ్దానికి. మరొక అర్థం చూడండి, హిరణ్య గర్భ. నిజానికి తేజస్సు జ్యోతి హిరణ్యము అంటే జగత్తు ఉత్పత్తికి హేతువైన తేజస్సు. అది ఊరికిన వెలుగు అనే అర్థం. ఎప్పుడు తేజస్సు గురించి చెప్పినా వెలుగు అని మాత్రమే అర్థం తీసుకోవద్దని చెప్పాం. అది తేజస్వీ రశ్మి భావన దగ్గర మనం చెప్పుకున్నాం. కనుక తేజస్సు అంటే జగదుత్పత్తికి హేతువైనటువంటి తేజస్సు. అంటే ఆ తేజస్సే జగత్తుకంతటికి ఉత్పత్తికి హేతువవుతుంది. అదే బీజము. ఆ బీజముల్ని ఆయన తనలో కలిగి ఉన్నాడు అని అర్థం. అంటే ఆయన నిండా వచ్చే తేజస్సు అది. అందుకే హిరణ్యరేత, స్వర్ణరేత, దివాకర దగ్గర చెప్పుకున్నాం. అదే శివనామాల్లో కూడా హిరణ్యరేతసే నమః అని. అంటే సృష్టికి హేతువైనటువంటి హిరణ్యం ఆయన దగ్గర ఉన్నదిట, అదే తేజస్సు. ఇది హిరణ్య గర్భ. అందుకే ఆయన సృష్టికర్త అనే అర్థంలో హిరణ్య గర్భ శబ్దాన్ని వాడుతున్నాం. బ్రహ్మదేవుడికి హిరణ్య గర్భ శబ్దం వాడడం ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఇంత సృష్టి ఆయన చేసేటప్పుడు ఎలా చేశాడు? ఇలా చెయ్యి పెట్టి మాయతో సృష్టించాడా? దీని సంబంధమైన బీజములన్నిటినీ సృష్టి రూపంలో ఆయన వ్యాపింపజేసి సృష్టిని కలిగించాడు. ఆ సృష్టిని కలిగించడానికి హేతువైన తేజస్సుని తనలో కలిగిన వాడు హిరణ్య గర్భుడు. ఇది మూడవ అర్థం. ఈ మూడు తీసుకోవాల్సింది. హిరణ్య గర్భ అనే దానికి ఇంత అద్భుతమైన అర్థం ఉన్నది. అంతేకాదు స్వామికి హిరణ్య గర్భ అని, హిరణ్య శరీరుడని, ఇంకా రకరకాల హిరణ్యమయ వపుహు అని, హిరణ్య బాహు అని బోల్డ్ పేర్లున్నాయి. హిరణ్య బాహవే ఆయనే, హిరణ్మయ వపుహు ఆయనే. అందుకే ఆయన గురించి చెప్పేటప్పుడు హిరణ్య వర్ణాయ, హిరణ్య రూపాయ, హిరణ్య బాహవే, హిరణ్య పతయే అని ఇన్ని విషయములు చెప్పారు. హిరణ్యమునకు పతి, హిరణ్య వర్ణుడు, హిరణ్య రూపుడు. హిరణ్యం అనగానే లోకంలో వ్యవహారంలో బంగారం అనే అర్థంలో మనం ఎలాగూ చెప్తున్నాం.
అక్కడిది బంగారానికి తెచ్చుకున్నాం, అది కూడా హిరణ్యం. ఆ బంగారు కాంతి ఎలా తేజస్సుతో ఉంటుందో, తేజస్సే బంగారానికి ఉన్నటువంటి అందం. అక్కడ సూర్యగతమైన తేజస్సు ఎలా ఉంటుందో బంగారపు బన్నె కూడా అలాగే ఉంటుంది. ఆ తేజోమయమైన వర్ణం అది. అందుకే బంగారం, మనకు బంగారం అంటే ఇష్టం లేనివాడు ఎవడూ లేడు. అందుకే ఏదైనా మేలు కలిగించే వాడిని బంగారం లాంటి వాడండి అంటాం, అదంతా ఇష్టం. అయితే బంగారం అంటే మనకి ఎందుకు ఇష్టమైంది అది కూడా తెలుసుకోవాలి కదా. మనం బంగారం మీద ఆశ పెట్టుకున్నామని మనల్ని అనడం కాదు, ఆశ పుట్టించేటది గొప్పతనం ఏదో బంగారంలో ఉందన్నమాట. ఆ కోణంలో ఆలోచించండి. అందుకే బంగారు తల్లి అని అంటాం. ఎవరైనా చక్కగా మన మీద అభిమానం చూపించినా, మనకు అభిమానం కలిగిన, నిజానికి బంగారు తల్లి ఎవరంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, ఆవిడండి బంగారు తల్లి. అమ్మ మహాలక్ష్మి బంగారు తల్లి, ఆవిడంటేనే బంగారం. అంటే బంగారాన్ని చూస్తే లక్ష్మి గుర్తొస్తుంది. బంగారు నగలన్నీ వేసుకుని ఎవరైనా కనబడితే లక్ష్మీదేవిలాగా ఉన్నావండి అంటూ ఉంటాం. అంతేకాదు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న అది హిరణ్యమే, ఆ తేజోమయమైనటువంటిది. కనుక హిరణ్య వర్ణము తేజస్ సంబంధమైనది. ఆ హిరణ్యమయమైన ధాతువు, హిరణ్య రేతసి అదొక ధాతువు. అది ఆ హిరణ్మయమైన ధాతువులో సూర్యశక్తి విశేషంగా ఉన్నది. అందుకే సూర్యుని శక్తి మంగళకరమైనది గనక సూర్యశక్తి యొక్క విశేషమైనటువంటి ఆ హిరణ్మయ లక్షణం తెచ్చుకున్న ధాతువు బంగారం. అందుకు బంగారానికి అంత పవిత్రమైన స్థానం ఉన్నది. బంగారం పవిత్రతనిచ్చేటటువంటి ధాతువు గనకనే ఆభరణాది రూపాల్లో ధరించడం వల్ల శరీరానికి శుచి ఏర్పడుతుంది. శుచి కోసం బంగారం, అలంకారాల కోసం బంగారం కాదు, శుచి కోసం బంగారం. అందుకే కొంతమంది ఉంగరం లేనిది ఆచమనీయం గాని చేస్తే రక్తపానం చేసిన దోషం వస్తుంది అన్నారు. సువర్ణం ఉంగరం. దాని తర్వాత ధాతువు మళ్ళీ చెప్పబడుతున్నది రజతం. అందుకే రెండిటికి ముఖ్యమైన స్థానం ఉన్నది, లక్ష్మీ స్థానం. అందుకే సువర్ణ రజతస్రజాం అని రెండు విషయములు చెప్పారు. కథాపరంగా చూస్తే శివుని యొక్క రేతస్సు భూమి మీదకు వచ్చి వివిధ ధాతువులుగా మారిందని, అదే పాదరసము స్వర్ణము రజతము అయ్యింది అని కథ. ఇది చూడగానే వెంటనే జుగుప్సాకరమైన అర్థాలు అందరూ తీస్తారు. ఇక్కడ రేతస్సు అంటే తండ్రి యొక్క రేతస్సే పుత్రుడి యొక్క ఉత్పత్తికి హేతువు. వైజ్ఞానిక దృష్టితో చూడండి, వైద్య దృష్టితో చూడండి, అవునా లేదా? అలాగే జగత్పిత అయిన సూర్యభగవానుడి యొక్క తేజస్సే మనందరి ఉనికికి హేతువవుతున్నది వివిధ విధములుగా. అందరూ ఈ బంగారం అనబడేటువంటిది ఇది శివుని యొక్క తేజస్సు అని చెప్పడంలో పరమాత్మస్వరూపుడైన ఆయన యొక్క మహాకాంతిమయమైనటువంటి దివ్య లక్షణము ఆ ధాతువులుగా వచ్చింది. అందుకు ఆ ధాతువులకు పూజ్యస్థానం మన యొక్క సంప్రదాయంలో పెద్దవాళ్ళు కల్పించారు. ధాతువులతో చేసినటువంటి విగ్రహాలకి పంచలోహాలు ఇవి చేసేటప్పుడు వాటిల్లో మనం భగవంతుణ్ణి ఆవాహన చేస్తున్నాం. అంతేగాని బొగ్గు ముక్క తెచ్చుకొచ్చి ఆవాహన చేయడం లేదే. బొగ్గు మంచిదే, అలాగని బొగ్గును తిట్టానని మళ్ళీ అనద్దు. బొగ్గు నిప్పులు పెట్టుకోవడానికి మంచిదే, కానీ పూజించాలంటే కొన్ని లోహాలు చెప్పారు. సువర్ణం కానీ రజతం కానీ వీటితో చేసిన విగ్రహములు, లేదా రాగి ఇత్యాదులన్నీ చెప్పారు. అందుకు స్వామికి వివిధములైన ధాతువుల యొక్క ప్రశస్తి సూర్యునికి సంబంధించి మనం చూస్తాం. అందుకే బంగారానికి హిరణ్యం అని పేరు పెట్టడంలో ప్రత్యేకత ఎంతో ఉన్నదండి. ఆ ధాతువుల సూర్యుని యొక్క ఆ దివ్యత్వ లక్షణం ఏదో ఉన్నది అది. అందుకే చేతికి కానీ ఆ ఉంగరం ఉంటే మంచిదే. అసలు దర్భగాని పెట్టుకుంటే చాలా శ్రేష్టం. ఇది ఉంగరం పెట్టుకుంటే అది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంటుంది. అందుకే ఉంగరం అనేది చేతికి ఉండాలి. అది అలంకారం కోసం కాదు, అది సంప్రదాయం. అలాగే స్త్రీకి కూడా వివిధములైనటువంటి ఆభరణములు ఆయా స్థానములు ఎందు పెట్టుకోవడం వల్ల ఆ శరీరానికి అది మరింత మంగళాన్ని ఇస్తున్నది. అందుకు మంగళత్వం కోసం, పవిత్రత కోసం అలంకారములు, అంతేగాని సొగసుల కోసం సోయుగాల కోసం కాదు. ఇది ఈ దృష్టితో మనం చూడాలి. అందుకు దేవతకి అలంకారాలు మనకున్నాయి. అలంకార ప్రియో విష్ణువు అని అంటాం. ఎందుకంటే మీ దేవుళ్ళకి ఎన్ని అలంకరిస్తారంటే అదే మా దేవుళ్ళ యొక్క గొప్పతనం అని చెప్పండి. ఇక్కడ మన దేవుళ్ళకి ఆభరణాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, అన్ని వర్ణిస్తారు. ఎందుకు అలా ఉంటాయంటే అవన్నీ వేసుకుని సూర్యమండలంలో ఉంటాడని మా ఋషులు చూడగలిగారు, మాకు వర్ణించి చెప్పారు, అందుకు మేము ఆ పని చేయగలిగామని. ఆయన మొత్తం హిరణ్మయ బాహువులతో ఉంటాడట. హిరణ్య బాహవే అన్న దానికి విద్యారణ్యులు వారు భాష్యం రాస్తూ బంగారు అలంకారములు ధరించిన వాడు అన్నారు. కేయూరములు మొదలుకుని అంగుళీకముల వరకు చేతుల నిండా బంగారమేట. అలాంటి హిరణ్య బాహువులు కలవాడు అని వర్ణించారు. అందుకే విష్ణువుకి మనం చూస్తే మొత్తం అలంకారాలతో కనిపిస్తుంటాడు. ఆయన సూర్యనారాయణుడేగా, ఆ బంగారు అలంకారాలతో దానిలో భాషిస్తూ ఉంటాడట ఆయన. ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అని ఉపనిషత్తు వర్ణిస్తుంది మనకి. అందుకు సువర్ణము హిరణ్యము, అది సువర్ణం. అది
అంటే మేలు కలిగించే వర్ణము, అంతేగాని సొగసైన వర్ణము, అందమైన వర్ణం అని కాదు. మేలు కలిగించే వర్ణము, మంగళకరమైన వర్ణము. అంతేకాకుండా మరొక విశేషం ఉన్నదండి. కొన్ని శుద్ధి కావాలి అంటే హిరణ్యం తగిలితే శుద్ధి అవుతుంది. జలము శుద్ధి కావాలంటే బంగారం తగిలితే శుద్ధి అవుతుంది. అందుకే భగవానుడికి అభిషేకం చేసేటప్పుడు బంగారం వేసి అభిషేకం చేస్తారు ఇలా. అయితే వేటిని దేనికి ఎలా వాడాలో ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే హిరణ్యానికి ఎంత ప్రాధాన్యం ఉన్నది, రజతానికి ఒక ప్రాధాన్యం ఉన్నది, తామ్రమునకు మరొక ప్రాధాన్యం ఉన్నది. తామ్రము విషయానికి వస్తే అలంకారాదుల విషయంలో హిరణ్యము రజతము వాడినా తామ్రము విషయానికి వచ్చేటప్పటికల్లా మరింత ప్రత్యేకత ఉందిట. ఇది మన వేదశాస్త్రంలో వర్ణిస్తున్న ప్రకారంగా సూర్యశక్తిని, సూర్యునిలో ఉన్నటువంటి ప్రకాశక స్వరూపాన్ని, తాపస్వరూపాన్ని పొందగలిగే శక్తి ఎక్కువ తామ్రానుకున్నదిట. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగళ అనే వర్ణంలో మొదటి తామ్రమే చూపించాడు ఇక్కడ. తామ్రము చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది మనకు శాస్త్రంలో. అంతేకాదు రాగి కడియం వేసుకోవడం కూడా మన ధర్మాల్లో కనబడుతూ ఉంటుంది. ఈ రాగి కడియానికి ఎంత శక్తి ఉందో పరమహంస యోగానంద తన ఒక యోగి ఆత్మకథలో రాస్తాడు. ఒక రాగి కడియానికి ఎంత శక్తి ఉన్నదో. రాగి అంత ఉత్తమమైన ధాతువు. అంతేకాదు ఆదిత్య పురాణంలో సూర్యభగవానుడు ఒక మాట చెప్తాడు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే రాగి పాత్ర అని చెప్పాడండి. ఇది తెలుసుకోవాల్సింది. రాగి ఆయనకి చాలా ప్రీతి. అందుకే మనకి సంపదలున్నాయి కదా అని వెండితో పంచపాత్ర చేసుకోవడము, లేదా బంగారంతో పంచపాత్ర చేసుకుని మనం వ్రతాలకు పిలిచేటప్పుడు మా దగ్గర ఉన్నాయని ఇవి ఉన్నాయని అందరికి చూపిస్తూ ఉంటాం. కానీ నిజంగా సూర్యభగవానుడికి ప్రీతి పాత్రం తామ్రం. దానితో జపం చేసుకోవడం, దానితో తర్పణలు విడిచిపెట్టడం, దానితో అర్ఘ్యం ఇవ్వడం చాలా శ్రేష్టం. అందుకు తామ్రం మహాప్రీతి. ఆయన అంటాడు, నాకు అర్ఘ్యం సమర్పించిన, తర్పణ చేసిన తామ్రంతో చేసినప్పుడు నేను ఎక్కువ సంతోషిస్తానని సూర్యుడు చెప్పినట్లుగా మనకి ఆదిత్య పురాణం చెప్తున్నటువంటి అంశం ఇది. అందుకు ఇక్కడ హిరణ్య గర్భాహ ఆధారం చేసుకుని వివిధ ధాతువుల గురించి ప్రస్తావన చేస్తూ సాధకులకు ఉపయుక్తం అవుతుందని విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. అదే సమయంలో మన విగ్రహ నిర్మాణంలో కానీ వీటన్నిట్లో కానీ ఈ సౌర విజ్ఞానానికి సంబంధించి వేదములు చెప్పిన అంశములే దాగి ఉన్నాయి. దాని గురించి పరిశోధించే వాళ్ళు చేస్తారు. అవి సాధనలో ఉపయోగించుకున్న ప్రయోజనాలు మనం పొందుదాం అంతే. మందు మనకిచ్చిన డాక్టరు దానికి సంబంధించిన మెడిసిన్ అంతా చదివాడు, మనం మందు వేసుకోవడం తెలిస్తే చాలు ఇక్కడ. అందుకు ప్రతీది కూడా నేను తెలుసుకునే చేస్తాను అనుకోవద్దు. కానీ ఋషులు మనకు అందించిన ఒక ఆచారం వాళ్ళు ఎంతో తెలుసుకుని చేశారని మాత్రం తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఈ విధంగా హిరణ్య గర్భ నామానికి ఇంతవరకు అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు హిరణ్యం అనే దానికి వ్యుత్పత్తి తీసుకోవాలండి. హిరణ్యం జ్యోతి అని చెప్పారు సరే, హిరణ్యం అంటే ఏమిటి? ఆ శబ్దానికి వ్యుత్పత్తి చెప్తే ఎంత అందమైన భావాలు కనబడుతున్నాయి చూడండి. హిరణ్యం, హిరణ్యం ఈ రెండు సమానార్థకములు అని వేద నిరుక్తం చెప్తున్నది. హితం రమ్యం హిరమ్యం అన్నారు. హితమైనది రమ్యమైనది ఏదో అది హిరమ్యం అన్నారు. పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అనబడే వైదిక సూత్ర ప్రకారంగా హిరమ్యమే హిరణ్యమయ్యింది అని నిరుక్తకారులు ఇచ్చే నిర్వచనం. అయితే అది మళ్ళీ ఇప్పటి సంస్కృత గ్రామర్ ప్రకారం అవుతుందా లేదా అని పండితులు దాడికి రావద్దు దయచేసి. ఇక్కడ చెప్తున్నది వేద ప్రమాణంతో చెప్తున్న విషయం ఇది. వైదిక నిరుక్తము వేద వ్యాకరణం వేరు, లౌకిక వ్యాకరణం వేరు. అందుకే సంస్కృతం చదువుకున్న వాళ్ళందరూ వేదాన్ని చెప్పగలరు అనడానికి లేదు. దాని వ్యాకరణం వేరు. కావ్యానికి సంబంధించిన సంస్కృతం వేరు, వేదానికి సంబంధించిన సంస్కృతం వేరు. దానికి దీన్ని నిఘంటం అంటారు. ఈ పదాలకి అర్థం తెలిస్తే దాన్ని నిరుక్తం అంటారు. అంత భేదం ఉన్నది. అందుకే వేద వ్యాకరణం చాలా విశేషమైనది. అయితే ఈ వేద వ్యాకరణం ప్రకారంగా మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా. కానీ హితం రమ్యం ఈ రెండు దేనియందున్నాయో అది హిరణ్యం అన్నారు. హిరణ్యం అంటే హితమైనది రమ్యమైనది హిరణ్యము, ఇది అర్థం. సృష్టిలో హితమైనది రమ్యంగా ఉండకపోవచ్చు, రమ్యమైనదంతా హితంగా ఉండకపోవచ్చు. ప్రతి వారికి అనుభవం ఉంది, నేను చెప్పక్కర్లేదు. రమ్యము అంటే రమణీయమైనది రమ్యము, చూడ్డానికి బాగుండి ఇష్టం కలిగిస్తే ప్రీతి కలిగిస్తే అది రమ్యం. కానీ అది హితం కాకపోవచ్చు. కొన్ని షుగర్ పేషెంట్ ఉన్నాడు, వాడికి రమ్యంగా కనిపిస్తుంటే స్వీట్లు, కానీ అవి హితం కావు. వాడికి కాకరకాయ రసం చాలా మంచిది, కానీ అది రమ్యం కాదు. ఇలాంటి బాధ ప్రపంచంలో ప్రతిదానికి ఉంది. ఉదాహరణకి రెండు చెప్పుకున్నాం. కానీ హితం కాయినది రమ్యంగా ఉండదు, రమ్యమైనది హితంగా ఉండదు. కానీ స్వామి ఆయన అనుగ్రహం ఉంటే మనకు హితము రమ్యము అయినవే ఇస్తాట. అలా హితము రమ్యము అయినవి ఏవో అవన్నీ తన లోపలే కలిగి ఉన్నవాడు గనక హిరణ్య గర్భుడు, ఇది అర్థం. హితమైనవి రమ్యమైనవి తనలో దాచిపెట్టుకున్నాడు. ఎందుకు తనలో దాచిపెట్టుకున్నాడు? మనకి ఇవ్వడానికి అంతే. అమ్మ
వండిన బూర్లని బుట్టలో ఎందుకు పెట్టిందంటే పిల్లాడికి ఇవ్వడానికి, అంతే. అందుకు హిరణ్యం అంతా ఆయనలోనే ఉందిట. అయితే ఇక్కడ ఎంత అందమైన భావనలండి. అందుకే పదాలకు అర్థం తెలిసినంత మాత్రాన అనుభూతి రాదు, దాన్ని కూర్చుని భావించాలి. ఆ భావించడమే ఉపాసన, పఠించడం కాదు, భావించాలి. అందుకు భక్తుడికి మనకి తేడా ఏమిటంటే, అతను విష్ణు సహస్రనామాలు నామం అంటే కన్నీరు కారుస్తాడు, మనం 1000 నామాలు చేసినా ఆవలిస్తాం. అది వచ్చింది బాధ. కారణం అనుభూతిని అందుకోవట్లేదు, వచ్చింది అది. ప్రధాన అనుభూతులకు తీసుకువెళ్ళండి, అనుభూతి భావన వల్ల వస్తుంది. అయితే చిత్రం ఏంటంటే, మన భావన వెళుతూ ఉంటే దాని వెనక తోకలాగా సందేహాలు వస్తూ ఉంటాయి. అందుకే భావన చచ్చిపోతుంటుంది ఒక్కొక్కసారి. అందుకు ఆ శుద్ధమైన భావాన్ని శ్రద్ధతో తీసుకుపోతూ ఉంటే హిరణ్య గర్భుడు అనే మాట ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. హితమైనది రమ్యమైనది ఆయనలో ఉన్నాయి కనుక హిరణ్య గర్భుడు. హితమైన దాంట్లో రమ్యమైన దాంట్లో ఆయనే ఉన్నాడు కనుక హిరణ్య గర్భుడు. ఇది గొప్ప విషయం. ఇది నీకు సృష్టిలో ఏది హితం కలిగిస్తుందో దానికి హితం కలిగించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఔషధం ఉంది, ఇది పుచ్చుకుంటే నేను బాగుపడతాను. నిన్ను బాగు చేసే శక్తి ఔషధంలో ఎవరుంచారు? ఎవరుంచారేమిటి? ఆ శక్తిగా ఉన్నవాడెవడు? ఇదే ఆలోచించండి. నాకు హితం కలిగించే దాంట్లో, నాకు రమ్యమైన వాటిలో ఆ రమ్యముగాను హితముగాను ఉన్నవాడెవడో ఆయనే భగవానుడు. కనుక భగవంతుడంటే సృష్టిలో హితము రమ్యముగా వ్యాపించిన వాడే హిరణ్య గర్భుడు. ప్రతి దానిలో హితమైన వాడు రమ్యమైన వాడెవడో వాడు హిరణ్య గర్భుడు. ఇది మళ్ళీ వేదాంతం దాకా వెళ్ళగలిగే ఓపికండా ఉందా? ఉంది. అంటే చూడండి, హితమైనది రమ్యమైనది ఏది శరీరంలో? నా శరీరమే హితంగా రమ్యంగా ఉంటుందండి, అందంగా ఉంటుంది నా శరీరం. అవునా? ఒక్కసారి ఆలోచించి, నీ శరీరం ఎంత అందమో, పరమ మలినం. అవునా లేదా? దీనికి రమ్యత ఎక్కడున్నదయ్యా? రోజుకు 3 మార్లు స్నానం చేస్తేనే గాని మనకు మనమే నచ్చని మన శరీరం రమ్యమని ఎలా అంటావు? జుగుప్స గురించి ఎక్కువ వర్ణించకూడదు సభల్లో గనక, వర్ణించట్లేదు. కానీ సత్యం మనం చూస్తున్నది వాస్తవం అంతా జుగుప్సే. సత్యం జుగుప్స అని నేను అనలేదు, వాస్తవం జుగుప్స అన్నాను. చాలా పదాలు ఎక్కడేవి ఆడాలో జాగ్రత్తగా చూడండి. వాస్తవం అంతా జుగుప్సాకరం. వాస్తవం అంటే వస్తుతత్వం, జుగుప్సాకరం. అవునా లేదా? మరి జుగుప్సాకరమైన ఈ వస్తువు మనకి హితముగా రమ్యముగా ఎందుకు అనిపిస్తుంది? ఇది ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచిస్తే వేదాంతరం అయిపోతాం. అందుకే భయపడి ఆలోచించట్లేదు. కొందరిని కొంచెం చెప్పంటే, ఎప్పటి నుంచి ఎందుకండి మా అమ్మాయి పెళ్ళైపోయినాయండి, అయ్యే వరకు బతుకుంటామని గ్యారంటీ ఉందన్నమాట. కొందరు 10 ఏళ్ల తర్వాత నేను ఇంకేదేనండి అండి. అబ్బా, 10 ఏళ్ల తర్వాత అప్పటి వరకు ఇదే, అప్పటి వరకు ఇదే అనుకున్న వాడికి ఎప్పటి వరకు ఇదే. గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక రంగాలు వాయిదాలు వేస్తూ ఉంటే జన్మలు జన్మలు వాయిదాలే తెలుసుకోవాల్సి. కనుక ఎవడయ్యా ఆధ్యాత్మిక రంగంలో పరిణితి సాధిస్తున్నాడంటే వాయిదాలు వేయని వాడే ఆధ్యాత్మిక రంగంలో పరిణితి సాధిస్తాడు. అందుకే ధర్మరాజు అన్నట్ట, రేపు చేస్తా దానం అన్నట్ట. అబ్బా, రేపటి వరకు గ్యారంటీ ఉందా అన్నా అని అడిగట్ట భీముడు. సిగ్గుతో తలవంచుకున్నట్ట ధర్మరాజు, ముసిముసిగా నవ్వుకున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఇలా ఉంటాయి పరిస్థితులు. అందుకు ఆలోచించండి. హితమైంది రమ్యమేమిదేది? హితం రమ్యం అంటే నా శరీరం నాకు హితం అని అనుకుంటున్నావు, రమ్యం అనుకుంటున్నావు. గట్టిగా ఆలోచిస్తే ఈ ఇందాకే చెప్పుకున్న జడ మృతం 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 మృతం. అందుకే మహానుభావుడు మన అరుణాచల మహర్షి రమణుల వారి దగ్గరికి గతంలో చెప్పుకున్న ఉదాహరణ అయినా మరి ఒక్కసారి తలంచుకోండి. అప్పుడు వచ్చినప్పుడు చెప్పారులేండి అనద్దు మళ్ళీ. అలాగంటే మాత్రం విషయం వెళ్ళదు. అరుణాచల రమణర్షి మహర్షి దగ్గరికి వెళుతూ ఒకరు 4 వచ్చి అట్లా నమస్కారం చేశారట. ఎక్కడి నుంచి వస్తున్నారని. ఇప్పుడే శవం మోసి వస్తున్నానండి. అందరం శవాన్ని మూసేవాళ్ళమైనా ఆయన అన్నట్ట. ఏమర్థమవుతుంది? అందరం శవాన్ని మూసేవాళ్ళంట. మనం శవాన్ని మోసుకు తిరుగుతున్నాం. మోసేవాడు వదిలేస్తే మోయడానికి 4 వస్తారు. గుర్తుపెట్టుకోండి. అంతే. మోసేవాడు వదిలేస్తే మోయడానికి 4 వస్తారు. మోసేవాడెవడో వాడిని నేను అనుకోకుండా మోయబడుతున్నదే నేను అనుకోవడంతో బతుకంతా అయిపోతుంది ఇక్కడ. అది శవం, అది మృతం. దాన్ని అండయతి మార్తాండ. తెలుసుకోండి. అసలు వస్తువు హితం రమ్యం వస్తువు ఏదయ్యా అంటే ఇంత ప్యాకెట్ లోపల అసలు వస్తువు ఉందండి. వాడు లోపల నీ హృదయంలో తేజస్వరూపంగా నీవారశోకవత్తన్వి పీతాభాస్వక్షణూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ శివ హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆయన లోపల తేజోరూపంగా అసలు తేజస్సు వాడు. వాడి వల్ల వెలిగిపోతుంది శరీరం అంతా. ఈ వెలుగంతా శరీరాన్ని అనుకుంటున్నావా నాయనా? వెలుగునిచ్చే అసలు తేజస్వరూపుడు నీకు హితానికి రమ్యానికి మూలమై నీ గర్భం లోపలున్నాడు, నీ లోపలున్నాడు. హితమైన రమ్యమై నీ లోపల ఉన్నాడు.
హితమైనది రమ్యమైనది అనుకుంటున్న నీ శరీరం లోపలున్నాడు కనుక నీకు హితం కలిగించే దాంట్లో రమ్యమైన దాంట్లో ఆయనే ఉన్నాడని తెలుసుకో. స్వామి అదే చెప్పాడు కదా, దాహం తీర్చే నీటిలో నేనున్నానయ్యా అన్నాడు. రసోహమప్సు కౌంతేయా ప్రభాస్మి శశి సూర్యయో. నీకు దాహం తీర్చే నీటిలో నేనున్నాను అని చెప్పినప్పుడు నీళ్లు తాగుతున్నప్పుడు ఆయన ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? ఆయన మాట మీద నమ్మకం లేదా? ఏదో ఎక్కడో మనం కోల్పోతున్నాం. తాగుతున్న నీటిలో విష్ణువుని చూస్తూ అబ్బా అని పులకించిపోయేట పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ పలుకుచున్. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏం చేశాడు? సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి. ఇది చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారంటే ఆయనకి నీళ్లు ఇచ్చినప్పుడు కూడా విష్ణువుని హృదయంలో ధ్యానం చేసుకుంటూ ఏదో ఆ పరాగ్గ తాగిశాడని, ఆయనకు ఎదురుగా అన్నం పెట్టినా కూడా అన్నం పెట్టినట్టు తెలియకుండా ఎక్కడో విష్ణువుని చూస్తున్నాడని భావిస్తూ ఉంటారు. కానీ అది కాదు. ఆయన అన్నం పెట్టినప్పుడు కూడా ఈ అన్న రూపంలో నాకు ప్రాణాన్ని శక్తిని ఇస్తూ ఉన్నావా నారాయణ అని నమస్కారం చేసుకున్నాడు. నీటిని పుచ్చుకున్నప్పుడు కూడా నా దాహాన్ని తీర్చే రూపంలో ఉన్నావా నారాయణ అంటున్నాడు. ఇలా ఎక్కడ చూసినా నారాయణుడు గనకనే కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళనిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యా ఎడలన్నాడు. విశ్వంలో నిన్ను పలకరించి నిన్ను పులకరింపజేసి నీకు ప్రాణమిచ్చి నీకు మేలు కలిగించే ప్రతి వస్తువులో మేలు కలిగించే లక్షణంగా ఎవడున్నాడో అతడే హితమైన రమ్యమైన వాటి గర్భములో ఉన్న హిరణ్య గర్భుడు. ఇది గ్రహించవలసిన అసలైన ఉద్దేశం. అందుకే ఇది మూలమంత్రంగా రోజు జపం చేస్తుంటే రోజుకొక అర్థం ఆయన స్ఫురింపజేస్తాడు. ఆ స్ఫురింపజేసిన అర్థాలే మీ ముందు ఇలా పరచి చూపిస్తున్నాం కానీ సొంత తెలివితేటలేమీ లేవు. ఇది హిరణ్య గర్భాన్ని ఎలా భావించాలి చూడండి. ఇక్కడి నుంచి హితం రమ్యమని వేదము చెప్పిన అర్థం ప్రకారంగా ఇంత భావన చేస్తున్నాం. అంత హితమైన రమ్యమైనటువంటి వాడు గనకనే ఆయన రూపము హితము రమ్యమే. అందుకే హిరణ్య రూపాయ. ఎందుకయ్యా రూపం ధరించావంటే నీకు హితం కలిగించడం కోసం, నీకు రమ్యత కలిగించడం కోసం. సత్యం శివం సుందరం ఏదో అదే హితం రమ్యం. ఆ సుందరమైన శరీరాన్ని నేను ధరించానయ్యా. నా శరీరములన్నీ కూడా హిరణ్యమే. ఇందులో హితము రమ్యము తప్ప ఇంకేం లేదు. మీ లోపల గర్భంలో ఉన్నాను, నేనా అదే అయ్యున్నాను అంటాడు ఇక్కడ. అంటే మనం పంచదార పొట్లాలమైతే ఆయన పంచదార చిలక అని మనం చెప్పుకున్నాం. చిలక నిండా పంచదారే, పొట్లం లోపల పంచదార. ఇది పొట్లం మృతం, లోపల పంచదార హిరణ్య గర్భుడు. ఆయన మొత్తం ఆయన లోపలంతా హిరణ్యమే. అందుకే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య బాహవే. చేతులకు ఎక్కువ వర్ణించారండి, హిరణ్య పాదాయ అనలేదు, హిరణ్య బాహవే అన్నారు. ఎందుకంటే పుచ్చుకునేవాడికి ఇచ్చేవాడి చేతుల మీదే దృష్టి. వాడు ఏదైనా మనకి ఇస్తున్నాడు దేంతోని ఇవ్వడమే. ఈశ్వరుడివి ఇచ్చే చేతులు, మనం ఎప్పుడూ పుచ్చుకునే చేతులే. ఇది వచ్చింది బాధ. మనం ఎలాగుంటే ఆయన అలా ఉంటుంది. ఇలా అందరికి ఇవ్వడం కోసం నా చెయ్యి పైన ఉండాలని అందరికీ పైన ఉన్నాడేమో మహానుభావుడు. 1000 చేతులు పైనుంచి అలా చాస్తూ అందరికి ఇస్తున్నాడండి. ప్రతి చేతితో అందరికి ఇస్తున్నాడు ఆయన. ఇచ్చేవాడు ఆయన. అసలు నీకేమి కావాలో కూడా నీకు తెలియంది నీకు ఇస్తున్నాడు ఆయన. ఇంకేం అది నీకు కావాలని ఆయనకి తెలుసు. అది లోపలికి ప్రవేశించి మరి ఇస్తున్నాడు. తన చేతిని లోపల పెట్టి మరి ఇస్తున్నాడు. అదే అంశుమాన్ భావించండి. అప్పుడు మన మనస్సు సూర్యప్రేమలో మునిగిపోదా? సూర్యప్రేమ వేరు, విష్ణు ప్రేమ వేరు, శివప్రేమ వేరు, కృష్ణ ప్రేమ వేరు ఉంటాయా? అలా వేరుగా చూడకుండా అయ్యా అంత ఈశ్వర ప్రేమే అని దర్శించండి. అందుకు హిరణ్య గర్భ శబ్దం ద్వారా హిరణ్య బాహవే, బంగారు చేతులవాడు. అది కనిపించింది గనుకనే ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అన్నాడు మళ్ళీ స్వామివారు. అన్నమయ్య బంగారు చెయ్యి అన్నాడు ఆయన్ని. ఆ బంగారు చెయ్యి హిరణ్య బాహు. బంగారు చెయ్యి ఎక్కడి నుంచి తెచ్చాడు? బంగారం. తన లోపల ఉన్న బంగారమే తాను ఇస్తున్నాడు కనుక హిరణ్య గర్భుడే హిరణ్య బాహు. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని అల్లవాడి బంగారం ఇస్తున్నా కానీ ఇల్లు వీడి దగ్గర నుంచి తీసుకుపోయాడని కాదు. ఆయన ఇలా చెయ్యిచా చాలా బంగారం ఇచ్చాడండి. అంత మహిమ అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన దగ్గరికి ఇలాగే వెళితే ఇలా చెయ్యి సృష్టించి బంగారపు ఆభరణం ఇచ్చేటండి. అబ్బో ఆయన దేవుడు దేవుడు అన్నట్టు వీడు. తీరా చూస్తే బంగారం వెనకాల దాని దుకాణం పేరు కూడా ఉందిట. ఓహో దేవుడు అలా ఇచ్చినప్పుడు దుకాణం పేరు బ్రాండ్ పేర్లు ఉంటాయన్నమాట. ఉంటాయండి. కానీ చూడగలిగే శక్తి ఉండాలి. కానీ వాడికి ఆ రోజు దుకాణం సాయంత్రం లెక్కలో తెలియకుండా ఏదో హారం మిస్ అయింది అని వాడు కూడా అనుకుంటూ ఉంటాడు. ఎలా అయిందో తెలియదు. వీడు ఇక్కడ మంత్రశక్తితో దోపిడీ చేసి ఇచ్చాడు. వాడిది కాదు అది. అక్కడి నుంచి వినువేదో మహిమ అనుకుంటున్నాం. ఇలాంటి మహిమలన్నీ ఈశ్వర లక్షణాలు కాదు, దేవతా లక్షణాలు అంతేకంటే కాదు. ఇలాంటి మహిమల వెంట పడిపోయే దేవుడని భ్రమంచకు. మన హైందవ సంస్కృతి ఒప్పుకోదు దీన్ని. భ్రాంతి.
ఎక్కడ లేని మాయల్ని దేవుడని ఎత్తుకెత్తుకునేది మళ్ళీ హిందువుల్లోనే ఉన్నారు, కానీ హిందూ మతంలో లేదు. ఇది గుర్తుపెట్టుకో. ఇది చెప్పింది ఎవరు ఊహకు వాళ్ళకు వదిలేశాను, కానీ ఎవరు ఆగ్రహించవద్దు. అందుకే ఒకప్పుడు కంచి మహాస్వామి వారి దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే, కొందరు ఎవరెవరో మాయా వాళ్ళ భక్తులు వాళ్ళు వచ్చేట, వచ్చి ఈ విగ్రహం రోజు పూజిస్తున్నామని. ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు ఈయన. మేము వెళ్ళినప్పుడు ఆయన గాలిని సృష్టించి ఇచ్చాడండి అని, ఇలాంటివి పూజించరాదు అని చెప్పారట. ఏమిటయ్యా ఇది అన్నట్ట. ఆయన ఇలా అన్నారో లేదా అంతర్ధానం అయిపోయిందండి అది. ఇక్కడ ఆయనకు అంత శక్తి ఉన్న మహాత్ములు ఆ శక్తుల్ని ప్రకృతి విరుద్ధముగా ఉపయోగించరు. ఇది తెలుసుకోండి, ప్రకృతి విరుద్ధం మహిమ కాదు. అది మహాత్ముల యొక్క ప్రకటన ఆ విధంగా ఉంటుంది. ఇలాంటివి ఇదెందుకు చెప్పుకున్నామంటే, ఎక్కడో హిరణ్యం బాహువుల్లోంచి ఇవ్వడం కాదయ్యా, తనలో హిరణ్యాన్ని తాను మనకిస్తున్నటువంటి వాడు గనక హిరణ్య బాహవే అని ఇక్కడ మనం వర్ణించుకున్నాం. అందుకు హిరణ్య గర్భ అనేది మహామంత్రం గనక ఈ విషయం చెప్పుకుంటున్నాం. హితమైనది, రమ్యమైనది, అందమైనది గనక అది బంగారము, హిరణ్యము అయినది. ఈ హిరణ్య గర్భ శబ్దం ఎన్ని చోట్ల వచ్చింది మనకి. హిరణ్య గర్భ సమవర్తథాగ్రే భూతశ్చ జాతపతిరేక ఆసీత్. ఈ మంత్రం ఏంటి? సృష్టికి పూర్వం ఉన్నవాడు హిరణ్య గర్భుడే, ఆయనే సర్వభూతములకు పతి అని. అసలు హిరణ్య గర్భుడైన పరమేశ్వరుడు మొట్టమొదటి సృష్టించినటువంటి వాడెవరు అంటే, హిరణ్య గర్భం జనయామాస పూర్వం. వేదంలో మరో వాట, హిరణ్య గర్భుణ్ణి మొదటి సృష్టించాడు అంటే పరమేశ్వరుడు బ్రహ్మను మొదటి సృష్టించాడు అని అర్థం చెప్పారు. నిజమే, కానీ పరమేశ్వరుడు నుంచి మొదట సృష్టింపబడ్డవాడు సూర్య భగవానుట. అంటే అప్పుడే పరమేశ్వరుడు పుత్రుడైపోయాడు కదా. పరమేశ్వరుడు ఎలా అయ్యాడంటే, పరమేశ్వరుడు తనను తానే సూర్య రూపంలో సృజించుకున్నాడు అని అర్థం చెప్పుకోవాలి. అందుకే ఈ విషయాన్ని మనకి మహానుభావుడు అప్పయ్య దీక్షితుడు కూడా చెప్తూ పరబ్రహ్మస్య పుత్ర, పరబ్రహ్మణ పుత్ర అని చెప్పాడు. బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు అన్నారు. ఆ పుత్ర శబ్దానికి అర్థం ఏంటంటే, పరబ్రహ్మ వ్యక్తమై కనిపించిన తొలి స్వరూపము సూర్య భగవానుడు అని చెప్పడం. ఇందులో వ్యక్తమైంది ఆయన అవ్యక్తుడు. అవ్యక్తము నుంచి వ్యక్తమైనప్పుడు ఆయన పుత్రుడి కింద లెక్క కట్టేం గనక ఆ మాట చెప్పారు. అందుకే హిరణ్య గర్భం జనయామాస పూర్వం అనే మాటలో ఇదే అర్థం. కానీ హిరణ్య గర్భుడు అనగానే ఇన్ని అర్థములు తీసుకోవాలి. ఎన్ని అర్థాలు? ఎలాగో చివరి చెప్పినప్పుడు మొదటిది వదిలేసాం కనుక బాధలేదు. అలా వదిలేయలేదు మీరు కదా. సృష్టికి మూలమైన తేజస్సు తనలో కలవాడు, జ్యోతిని తనలో కలవాడు, జ్యోతిలో తానున్నవాడు. అదేవిధంగా హితమైనవి రమ్యమైనవన్నీ తనలో కలగవాడు, హితమైనవి రమ్యమైనవి ఏవో వాటిలో తానున్నవాడు. ఈ వివేచన ఎక్కడికో మనం తీసుకువెళ్ళి పరమాత్మ స్వరూపం దాకా శాస్త్ర సహాయంతో అన్వయించాం ఇది ఇక్కడ. కనుక హిరణ్య గర్భాయ నమః. ఒక్కసారి ఈ మూలమంత్రాన్ని అందరూ ముమ్మారులు అనుకుని తర్వాత విషయంలోకి వెళదాం. శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమః. శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమః. శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమః. శిశిర. తర్వాత శిశిరం. శిశిరం అంటే చల్లదనం అండి. తీవ్రమైన చల్లదనాన్ని శిశిరం అంటారు. ఆ శిశిరము ఈయన స్వరూపం అంటారు. ఇది కూడా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన తప్పింపజేసేవాడే గాని చల్లబరిచేవాడా అని. అది కూడా ఆయనే. నిన్న మనం చెప్పుకున్న హిమసర్జన కిరణములు 300 ఉన్నాయనలో అని, అవి శిశిరాన్ని కలిగిస్తున్నాయి, చల్లదనాన్ని కలిగిస్తూ ఉన్నవి. అందుకు చల్లదనం కలిగించేవాడు ఆయనే శిశిరుడు, చల్లదనాన్ని కలిగించువాడు అనే అర్థాన్ని ఇక్కడ శాస్త్రం మనకు చెప్తున్నది. చల్లదనం అనగా ఋతుచక్రంలో చల్లదనాన్ని కలిగించే ఋతువులు కూడా ఆయన వల్లనే ఏర్పడుతున్నాయి. ఆయన వేడి కలిగించాలన్నా ఆయనే చేయించండి, చల్లదనం కలిగించాలని ఆయనే చేయగలడు. ఎలా తెలుసా? తాను తిప్పుతున్న వాటిని కొంచెం దగ్గరికి తెచ్చుకుంటే వేడిగా ఉంటుంది, కొంచెం దూరం పెడితే చల్లబడుతుంది. అంతే కదండి. ఆయనకి ఉన్న దూరం బట్టే కదా చలువు కానీ వేడిమి కానీ. కనుక అవసరం ఆయన ఆకర్షణ శక్తి చేతే వెళుతున్నాయి. కనుక ఎప్పుడు శిశిరత్వం కలిగించాలో, ఎప్పుడు తాపనం కలిగించాలో రెండు ఆయనకి తెలుసు. అందుకే శిశిర తపన రెండు పక్క పక్క పెట్టాడు చూడండి. హిరణ్య గర్భ అంత తేజస్సు తనలో దాచిపెట్టుకున్నవాడు, శిశిర తపన చల్లదనాన్ని కలిగించేవాడు ఆయనే, తపన తపింపజేసేవాడు ఆయనే. తపింపజేసే లక్షణము, చల్లబరిచే లక్షణం రెండు ఆయనకున్నాయి. ఈ రెండు ఉండడం చాలా బెనిఫిట్. ఎందువల్ల? మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు. అలా చేస్తాడండి, తప్పకుండా చేస్తాడు. జడ పదార్థం అయితే అది అలా ఇస్తూ ఉంటుంది. మీకు అక్కర్లేదన్నప్పుడు మీరు నియంత్రించాలి, అంతే కదా. ఏసీ నుంచి బాగా చల్లదనం వచ్చింది, తట్టుకోలేకపోయి అప్పుడు ఏం చేస్తావు? ఏసీ స్విచ్ ఆఫ్ చేస్తావు. ఎందువల్ల? జడ పదార్థం. అందుకని తనకు తాను అయ్యయ్యో ఈయనకు ఒక్కపోసేస్తుంది అనుకుని తాను మళ్ళీ చల్లబడ్డం కానీ, అయ్యో ఇతను వణుకుపోతున్నాడని తానే వేడిగా మారడం కానీ లేదు కదా.
ఏదైనా చేయాలంటే దానికి మళ్ళీ ఏదో యంత్రం పెట్టి నువ్వు నియంత్రించాల్సింది, కానీ సహజంగా అదేమీ చేయలేదు. ఎందుకంటే జడంగా నువ్వు తయారు చేస్తావు. కానీ సూర్యభగవానుడు అలాంటి జడ వస్తువా? ఇది చర్చ చేయాల్సిన ప్రధానమైన అంశం. జడ వస్తువే అనుకుంటారు భౌతికవాదులు, కానీ ఆయన పూర్తి చేతనత్వం కలిగినవాడు. నీకు చైతన్యాన్ని ఇచ్చేవాడిని నువ్వు జడమనడం చాలా ఆశ్చర్యకరమైన అంశం. అది నీకు అది గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అనేదో అంటారే, ఇలా ఉంటుంది మన పరిస్థితి. ఇందులో గమనించడం, ఆయన వల్ల మనం చేతనత్వాన్ని పొందుతూ ఆయన జడ్డండం అంత పాపమండి. ఆయన జడత్వం ఎలా అవుతున్నది? ఇక్కడ గమనించవలసింది, ఆయన ఎంత తప్పింపజేసినా భక్తితో ప్రార్థిస్తే తన భక్తుడికి ఆయన శిష్యుడైపోతాడు, అవుతాడు అన్న విషయం పురాణంలో ఏం చెప్పారు అని కాకుండా రమణ మహర్షి తన శిష్యుడైన జగదీశన్కి కొన్ని క్షణాలలో తపనుడు శిష్యుడు ఎలా అవుతాడో రుజువు చేశాడు. కొన్ని క్షణాలలో. అంటే మంత్రం మహిమ అంతటిది, ఇచ్చిన గురువు మహిమ అంతటిది. ఆ గురువు మీద మంత్రం మీద ఉన్న నమ్మకం మహిమ ఇంకెంతో. ఇక్కడ ఆ శ్రద్ధ చేత వెంటనే, అంటే మీరు నడుస్తున్నా, మీరు ఎటు వెళ్ళిపోతున్నా సూర్యుడు మిమ్మల్ని పూర్తి చేతనత్వంతో గమనిస్తున్నాడన్న స్పృహ కలిగి వెళ్ళండి ఎక్కడికి. అందుకే ఆయన భగవంతుడు నేత్రము అని పెద్దవాళ్ళు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? విరాట్ పురుషుడు నేత్ర సూర్యుడు అంటే ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, వాచ్ చేస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు అని తెలిసిపోయింది కదా. మరి ఆయన నేత్రము అన్నప్పుడు జడత్వం ఎలా అవుతుందండి? ఆయన అనుగ్రహించదలుచుకుంటే తన భక్తుడికి శిశిరత్వం ఇవ్వగలడు, తపనత్వం దానికి తగ్గట్టు విషయం తాను ఇవ్వగలడు. శిశిరహ తపనహ రెండు చూపించారు. తర్వాత అహస్కరహ తర్వాత మాట ఇది. అయితే కొన్ని పాఠాల్లో హిరణ్యగర్భస్త్రిశిరః అని ఒకటి ఉన్నది, అదొక పాఠాంతరం. కానీ అనేక పాఠములు పరిశీలించితే మాత్రం శిశిరః సరి అయినది, త్రిశిరః తప్పేమి లేదు. అగ్నికి కూడా ఏ పేరున్నది, 3 శిరస్సులు కలిగినవాడు అనొక మాట ఉన్నది. అగ్నిని ద్విశీర్ష అన్న సందర్భములు ఉన్నాయి, కానీ త్రిశిరస్కుడు అనే మాటకి ఆహవనీయ, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని 3 అగ్నుల రూపంతో ఉన్నవాడు అని తీస్తే ఇదంతా అగ్నిపరంగా వస్తుంది. చూడండి ఈ మంత్రం అంతా కూడా. హిరణ్యగర్భ త్రిశిర తపన భాస్కర అహస్కర రవి హిరణ్య అగ్నిగర్భ, ఇవన్నీ కూడా అగ్నిపరంగా అర్థం వస్తుంది. ఈ అగ్నిహోత్రుడు సూర్యస్వరూపమే గనక త్రిశిర అన్నప్పుడు ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అనే 3 రూపములతో ఉన్నవాడు అని ప్రధానంగా. అలాగే అకార ఉకార మకారాత్మకమైన ప్రణవస్వరూపుడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు, ప్రణవస్వరూపుడు గనక. ఋగ్యజు సామాత్మకమైన వేదస్వరూపుడు, ఇన్ని కూడా త్రిశిరహ అన్నప్పుడు వస్తుంది. త్రిశిరహ అనే పేరు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారనడానికి రామాయణంలో కొన్ని మునుల పేర్లు, అసురుల పేర్లు కూడా త్రిశిరహ కనబడుతుంటాయి. పురాణాల్లో పాత్రల పేర్లు, ఉత్తమ పాత్రల పేరు కూడా త్రిశిరస్కుడు ఇత్యాది నామములున్నాయి. అందు త్రిశిరహ అనేది కూడా ఒక వైదిక నామం గనక త్రిశిరహ కూడా సరిపోతున్నది. తపనహ చెప్పుకున్నాం, తపింపజేయువాడు. ఇక్కడ రెండిటికి మరొక విషయం చెప్పారండి, శిశిరహ తపనహ అనే దానికి. శిశిరత్వం అంటే ఒక విధంగా జడత్వము, ఇది అర్థం. జడత్వము అని అర్థంట. అంటే శిశిర ఋతువులు అందరూ శరీరాలు ముడుచుకుపోతూ ఉంటాయి, వికసించవు. వికసించవలసిన కుసుమాలు కూడా శిశిరాది ఋతువుల్లో ఎక్కువగా ఉండవు, ఉన్నవి రాలిపోతూ ఉంటాయి ఆకులవి. జడత్వం ఒకటి కనబడుతుంటుంది, హిమలక్షణం అది. శిశిరంలో హిమం కురుస్తుంటుంది కనుక జడీభూతం అవుతుంటుంది శిశిరహ. ఎందుకంటే ఈశ్వరపరంగా దీనికి అర్థం చెప్పుకోవచ్చు. అలాగే తపనహ, తప ఆలోచనే, తపజ్ఞానే అని అర్థం ప్రకారం యస్య జ్ఞానమయం తపః. తపనహ అంటే జ్ఞాన ప్రకాశము, ఆ జ్ఞానము, చురుకుదనము ఇవన్నీ తపనహ. జడత్వము, అజ్ఞానము ఇవన్నీ శిశిరహ అన్నాడు ఇక్కడ. అందుకు సృష్టిలో 2 రకాలు ఉన్నారుగా. మరి సూర్యభగవానుడి కిరణాలు తాకితే అందరూ జ్ఞానులైపోతారా? మరి చెయ్యాలి కదండి ఆయన. అంటే సూర్యకిరణాలు పడ్డాయి అద్దం మీద, రాయి మీద, రెండిటి మీద పడ్డాయి. అద్దం తిరిగి ప్రతిఫలిస్తోంది, రాయి తిరిగి ప్రతిఫలించట్లేదు. దోషం ఎవరిది? కిరణాలదేనండి. ప్రతిఫలించేలా పడద్దు రాయి మీద అంటావా నువ్వు? ఆయన ఒకేలాగిస్తున్నాడు. దీని కర్మ ఉపాధి లక్షణం దీనిది, దాని ఉపాధి లక్షణం దానిది. కానీ ఎవడి కర్మ కొద్దీ వాడికి ఆ సూర్య భగవానుడు కొందరిని శిశిరుల్ని చేస్తాడు, కొందరు తపన స్వరూపంతో అనుగ్రహిస్తాడు. కొందరు అజ్ఞానంలో అలమటించిపోతూ ఉంటారు, వాడికి ఎంత చెప్పినా జడత్వం వదలదు. కొందరికి ఒక్కసారి చురుకుతనం వస్తుంది. అంటే జ్ఞానప్రదాత ఆయనే, అజ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే, ప్రార్థిస్తే అది తొలగించేవాడు కూడా ఆయనే. కొన్ని జంతువుల్లో జడత్వం ఉంటుంది, వాటి లక్షణం అది. అది ఆయన వల్లనే వస్తుంది సృష్టిలో. పిల్లలందరికీ ఈ శరీరాది లక్షణములు తండ్రి నుంచి రావడంలే, అలాగే ప్రతివారికి ఆయన వల్ల వస్తున్నాయి, వారి వారి కర్మలకు అనుగుణంగా. అది అందుకు శిశిరహ తపనహ అన్నదానికి ఈ విధమైన అర్థం కూడా చెప్తున్నాం. అహస్కరహ, ఆయన శిశిరుడు తపనుడైనా నువ్వు ప్రార్థిస్తే నీకు అహస్కరుడైపోతాడు.
ఇక్కడ నేను ఈ చెప్తున్న అర్థములన్నీ ఉపనిషత్ సహాయంతో సంప్రదాయ ధోరణిలో చెప్తున్న అర్థములే కానీ చమత్కారాలు చూపించి బట్టతలకి మోకాలికి నేను ముడిపెట్టట్లేదు. అలా పెడితే ఒక్క నామంతో బోల్డ్ కాలక్షేపం చేయొచ్చు. కానీ శాస్త్రీయమైన నిర్వచనం చెప్పాలని తాపత్రయంతో. దీనికి మార్గము ఎవరి కాళ్ళు పట్టుకు వెళ్తున్నావరా ఈ మాట అంటే ఆదిశంకరాది మహాత్ములు వెళ్ళిన అడుగుజాడలు పట్టుకుంటూ చెప్తున్న అర్థములు ఇవి. అహస్కరహ, అహహ అంటే పగలుట. ఏమి మాట అండి, వికసన లక్షణమే అహహ. శబ్దాల్లో కూడా అహహ అనేది పూర్తి వికసన లక్షణం కలిగిన శబ్దములు. ఇలా ఆలోచిస్తే చాలా వెళతాయండి. ఆహా, పెద్దలు ఏ పేరు ఎందుకు పెట్టారని వెనకాల ఇంత ఉంటాయి. అహహ అంటే పగలు అని అర్థం. అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన ఒక చోట వస్తుంది. అహహ నామం 2 మార్లు వస్తుంది విష్ణు శాస్త్రంలో. అక్కడ శంకర భగవత్పాదులు వారు అహహ అనే మాటకి ఒక చోట కాలపరంగా పగలు అని అర్థం రచించారు, ఇంకో చోట అద్భుతమైన అర్థం రచించారు. అహహ అంటే పగలు. పగలు అంటే అర్థం ఏంటి? పూర్తి జ్ఞానము అని అర్థంట. పూర్తి జ్ఞానమే అహహ అని, అనగా జ్ఞానస్వరూపుడు అన్నారు. ఎలాగైతే పగలు రాగానే ఆ కాంతికి ప్రతి వస్తువు స్పష్టంగా తెలుస్తుంది, చీకటి యొక్క జాడలే లేవు. చీకటి అంటే అజ్ఞానాన్ని గుర్తు, కనబడనియ్యనిది చీకటి, కనబడేలా చేసేది వెలుగు. కనుక అహహ అంటే ప్రతి వస్తువుని కనిపింపజేసేలా చేసే పగలు, అది జ్ఞానస్వరూపము. అహహ అంటే జ్ఞానస్వరూపము. కనుకనే ఇక్కడ విష్ణువు పరంగా అహహ అంటే జ్ఞానస్వరూపుడు, పరమాత్మ అంటే జ్ఞానస్వరూపుడే కదా. అంతేకాదు ఆ జ్ఞానాన్ని కలిగిస్తాడు గనక అహస్కరహ అంటే పగటిని కలిగించువాడు అనేది లౌకికార్థం. అహస్కరహ జ్ఞానాన్ని కలిగించువాడు అనేది ఉపాసనార్థం. ఉపాసనార్థం కోసమే పారాయణ చేయాలి కానీ లౌకికార్థం కోసం పారాయణ చేయక్కర్లేదు. నువ్వు వస్తే మంచి వెలుగొస్తుంది, నువ్వు వస్తే పగలొస్తుంది, నువ్వు వెళ్ళిపోతే చీకటెక్కిపోతుంది, దానికి స్తోత్రం కావాలండి దానికి. కనుక పగటని కలిగించేవాడు అనేటప్పుడు మనం తీసుకోవలసిన అర్థం ఏమిటి? భావనలో జ్ఞానాన్ని కలిగించువాడు అనుకున్నారా, తప్పకుండా కలిగిస్తాడైనా. అహస్కరహ అది వచ్చింది. ఇక్కడ చిత్రం ఏంటంటే అహస్కరహ శబ్దం తర్వాత వేసిన శబ్దం బట్టి ఇన్ని అర్థాలు చెప్పుకుంటున్నాం. అహస్కరహ దీనికి మరొక అర్థం చూడండి. శబ్దము సూర్యభగవానుడి యొక్క స్వరూపంట. ఈ దర్శనం దాకా ఆధునిక విజ్ఞానం ఎదిగిందో లేదో నాకు తెలియదు కానీ వేద విజ్ఞానం మాత్రం సూర్యుడే శబ్దస్వరూపుడు, ఆయన లేకపోతే జగత్తు నిశ్శబ్దం ఉంది. అవునా లేదో మీకు తెలుసు. సూర్యుడు ఉదయించగానే జగత్తులో ఒక శబ్దం వస్తుందిట. కాంతిలో ఉన్న శబ్దాన్ని, శబ్దంలో ఉన్న కాంతిని దర్శించగలగాలి అంటే పరిశోధన ఇంకా చాలా వెళ్ళాలండి. శబ్దంలో కాంతిని దర్శిస్తే మంత్రంలో దీప్తిని చూడగలం. ఒక మంత్రం శబ్దమే కానీ అందులో ఒక దీప్తి ఉంటుంది, ఒక ప్రకాశం ఉంటుందిట. ఆ మంత్రంలో ఉన్న ప్రకాశమే మంత్రాధి దేవత, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మంత్రం ఎప్పుడూ జడమైన శబ్దం కాదు, అందులో ప్రకాశం ఉంటుంది. అందుకే మంత్రవచ్యార్థ దేవతాహ అని వేదం ప్రకారంగా మంత్రమే దేవతలు. మంత్రం ఉంటే దేవత ఉన్నట్టు, దేవత అంటే మంత్రం ఉన్నట్టే. అంటే శబ్దము కాంతిగాను, కాంతి శబ్దముగాను మారుతుందని ఒక విజ్ఞానం ఏదో ఉందిట. అందుకే శబ్దములన్నీ కూడా ఎందులో ఉన్నాయ్యా అంటే అక్షరాల్లో ఉన్నాయి. మనం వాడేటటువంటి జ్ఞాన సంబంధమైన శబ్దములైన అక్షరాల్లో ఉన్నాయి కదా. అక్షరాల్లో మొదటి అక్షరం ఏంటి? ఏ అని చెప్పద్దు నాకు. వైదిక వాంగ్మయం ప్రకారంగా వెళ్ళండి. ఏంటి మొదటి శబ్దం? చివరిది హా. అంతే. ఆ హా ఏమిటో ఆ అంతే, ఓపెన్. హ స్పందన ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, పరిశీలించండి. ఆహాహా విసర్గలు పెట్టాం అక్కడ. ఆహాహ అయింది అంటే మొదటిది ఆ, చివరిది హా. ఈ రెండు మధ్యలో ఉన్నవన్నీ ఆ రెండింటి మధ్యలో ఉన్నమాట. అందుకే అహంలోనే అన్నీ ఉన్నాయన్నారు పెద్ద ఆయన ఒక ఆయన. ఆ నుంచి హాలోనే అన్నీ ఉన్నాయి. కానీ అహహ అంటే సర్వశబ్దస్వరూపుడు అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ ఎలా చెప్పగలవే అంటే పక్కనే రవిహి అని చెప్తున్నాడు. నమస్కారం చేసుకోండి. రవిహి సూర్యుడికున్న పేరులో రవిహి. రవిహి అంటే అర్థం ఏంటి? రు అనే ధాతువుకి శబ్దే అని అర్థం అంటే ఇక్కడ తద్వారా జనితమైన శబ్దమే రవిహి. రవిహి అంటే శబ్దస్వరూపుడు, ఇది అర్థం. అని అహస్కరహ రవిహి అని పక్కనే చెప్పడానికి అర్థం. ఇంత ప్రమాణంతో చెప్పడం జరిగింది, ఊరికనే ఊహించి చెప్పడం కాదు. సర్వాక్షర స్వరూపుడు సూర్యుడు అక్షరస్వరూపుడు ఎలాగని తర్వాత ఇక్కడ శాస్త్రం చెప్తుంది, అప్పుడు పరిశీలిద్దాం. ఆదిత్యో మునిభి ప్రోక్త సర్వాక్షర గణశ్చ అన్నారు ఇక్కడ శాస్త్రవాక్యం. ఆదిత్య సర్వాస్వర గణశ్చ. ఆదిత్య ఆదిత్య చెప్పుకున్నాం. ఆదియందు ఉన్నవాడు ఆదిత్యుడు. సర్వాక్షర గణములకు ఆదియందు ఎవడున్నాడో ఆయన ఆదిత్యుడు. అక్కడ సర్వాక్షరములకు ఆయన ఆది, ఆయన మూలం. అక్షర గణములకు ఆదిత్యుడు. ఇది ఎవరు రాశారు తెలుసా? శిక్షాశాస్త్రం గురించి చెప్తూ యాస్కుడు చెప్పిన మాట ఇది. ఇక్కడ షడంగములు ప్రమాణాలు కావాలి ఇక్కడ మనకి. శిక్షాశాస్త్రం అంటే
ఏ శబ్దము ఎలాగ వ్యుత్పత్తి పొందిందో వేదములో చెప్పే శాస్త్రం పేరు శిక్షాశాస్త్రం. ఎన్ని శాస్త్రాలు మనకు ఉన్నాయో చూసారా. అందుకే వేదానికి అర్థం చెప్పేటప్పుడు షడంగములు కావాలంటారు కదా, అందులో శిక్ష ఒకటి. అత శిక్షాం వ్యాఖ్యాస్యామ. అది అక్కడ యాస్కుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆదిత్యుడు మునుల చేత చెప్పబడుతున్నాడు. అంటే ఆదిత్యుడు అక్షరగణముల పతి అని ఎవడు చెప్తాడు? మునులు చెప్తారు. అంటే మననశీలురైన జ్ఞానులు వాళ్ళు చెప్తారండి. వాళ్ళు చెప్తారు సర్వాక్షర గణములకు ఆదిత్యుడి పతి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అక్షరములన్నీ ఆయన స్వరూపమే. అందుకే మంత్రములు, అక్షరము లేని మంత్రము లేదు, మంత్రములన్నీ ఆయన స్వరూపమే. అంటే ఆదిత్యుడు సర్వమంత్ర స్వరూపుడు. అందుకే శబ్దస్వరూపుడు. రవిహి అంటే శబ్దస్వరూపుడు. ఋతం అనే శబ్దం కూడా అక్కడి నుంచి రు శబ్దే అనే ధాతువు ప్రకారంగా ఈ విషయాన్ని మనకి చెప్తున్నారు. వ్యాకరణాది సూత్రములన్నీ చెప్పడానికి ఈ సభలో అవసరం లేదని నేను చెప్పట్లేదు. ఇంకొక వ్యుత్పత్తి చెప్తూ రూయతే స్తూయతే ఇది రవిహి అని ఇంకోటి అర్థం చెప్పారు. వివిధ శబ్దముల ద్వారా స్తుతింపబడువాడు రవి అన్నారు. ఇక్కడ స్తుతింపబడతాట, అందరి చేత స్తోత్రింపబడతాడు. ఎవరి చేతండి? దేవాసుర నమస్కృతం చెప్పుకున్నాను. దేవతలు ఋషులు అందరూ ఈయన్నే స్తుతిస్తున్నారయ్యా. వేదములన్నీ శబ్దములు అవునా కదా? వేద శబ్దములన్నీ ఎవరిని స్తుతిస్తున్నాయి? పరమాత్మని స్థుతిస్తున్నాయి, ఇంకెవరిని కాదు. మిమ్మల్ని నన్ను పొగడ్డానికి వేదం రాలే. వేదం పరమాత్మని స్థుతించడానికి వచ్చింది. అందుకే రవిహి అంటే స్తుతింపబడువాడు. స్తుతింపబడువాడు అంటే ఎవరు? పొగడబడేవాడు అంటే ఎవరండి? మనం ఎవరిని పొగుడుతామో వాడు పొగడబడేవాడు. మనం ఎవరిని పొగుడుతాం? ఎవడు అవసరం వస్తే వాడిని పొగుడుతాం. అది వాడి దగ్గర పొగడదగిన లక్షణాలు ఉన్నాయి గనక పొగుడుతున్నామన్నమాట అనద్దు. మన ఎదురుగా ఒక మహాత్ముడు పొగడదగిన అన్ని లక్షణాలున్నా మనలో అహంకారం ఉంటే ఒక్క పొగడ్త కూడా బయటకు రాదు. చూస్తానులేండి అంటూ ఉంటాం. కానీ అవతలవాడు నయా పైసకి పనికి రాకపోయినా అవసరం ఉందంటే ఇంద్రుడు చంద్రుడు వీళ్ళంటే వాడు లేడండి. నభూతో నభవిష్యతి. వీడి భవిష్యత్తుకి వీడికి ఠికాణా లేదు. నభవిష్యతి అని మాట్లాడతాడా? ఇక భూతం, వీడంత భూతం చూసేయండి నభూతో నభవిష్యతి చెప్పడానికి. ఒక ఆయన ఒక సభకు పుస్తకావిష్కరణ పిలిచారు. ఆ కవిని నేను ఎప్పుడు చూడలేదు. సభల్లో కూర్చున్నాం, వేదిక మీదలో ఒక ఆయన చెప్తే ఇలాంటి కవిత్వం నభూతో నభవిష్యతి అని వేదిక మీద చెప్తున్నాడు. నేను అనుకున్నా కవెవరా కూర్చున్నారేమో, ఆయన నేను పొగుడుతున్నాడని. ఇంతకీ కవెవరండి అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా ఆయనేనండి అని. ఆయనే తన కవిత్వం గురించి నభూతో నభవిష్యత్ అని చెప్తున్నట్ట. ఆయన చూసిన భూతం ఎంతో తెలియదు, ఆయనకు భవిష్యత్ అంతేంటో నాకు అర్థం కాలేదు. సరే, నమో నమః. ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అందుకే పొగడ్తలు అనేటువంటి విషయంలో చాలా ప్రమాదం. అయితే కొందరు చాలా తెలివిగా నాకు పొగడ్తలంటే గిట్టవండి అంటుంటారు. వెంటనే పొగడ్తలంటే గిట్టని వాడా అంటే భలే సంతోషిస్తాడు అతను. లోక లక్షణములు. ఇక్కడ ఒక రహస్యం ఉన్నదండి. ప్రతీదీ సూక్ష్మంగా ఆలోచించండి. అక్కడ లేనిది ఇక్కడ రాదు, అక్కడ లేనిది ఇక్కడ రాదు. అయితే అక్కడ దివ్య స్థాయిలో ఉంటాయి, ఇక్కడ అధమ స్థాయిలో ఉంటుంది, అంతే తేడా. దాన్ని దివ్యత్వ స్థాయిలోకి మనం తీసుకెళ్ళాలి. స్తోత్రం చేస్తే స్పందించే లక్షణం ప్రతివాడికి ఉంటుంది. ఆ లక్షణం దేవతలకి ఉంటుంది. వాళ్ళకి స్తుతిస్తే సంతోషిస్తారు. అందుకు రుక్కులు అంటే స్తుతులు అనే అర్థం. అది పెట్టుకున్న వేదం పేరు ఋగ్వేదం. ఈ ఋగ్వేదం అంతా ఎవరిని స్తుతిస్తుందయ్యా? వివిధ దేవతలనా అంట. వివిధ దేవతలు సూర్యుడే అని స్తుతిస్తోంది ఋగ్వేదం. కనుక ఋగాది వేదములన్నీ ఆయన స్తుతినే చెప్తున్నాయి అని. అయితే ఆయన స్తోత్రం చెయ్యాలి అంటే అవసరం బట్టి స్తోత్రం చేయడం కాదు, ఆయన పొగడదగిన లక్షణాలు ఉన్నాయి గనక పొగడేరు దేవతలు. ఇక్కడ ఆ పొగడదగిన లక్షణాలన్నీ ఆ స్తోత్రంలో ఉంటూ ఉంటాయి. ఆయన లక్షణాలు ఆయన స్తోత్రంలో కనబడతాయి. మన స్తోత్రాల్లో మన అవసరాలు మన స్తోత్రంలో కనబడతాయి. ఇక్కడ పొగడదగిన లక్షణాలన్నీ ఆ స్తోత్రంలో ఉంటాయండి. పొగడదగిన తత్వము, మహిమ, గుణము, లీల, రూపము, వైభవము ఇవన్నీ ఆ స్తోత్రాల్లో ఉంటాయి. కనుక ప్రతి స్తోత్రము ఆ దేవత యొక్క రూప, గుణ, లీల, తత్వ, వైభవాలను ఆవిష్కరిస్తుంది. అవి నువ్వు తెలుసుకోవడానికి స్తోత్రం పలుకు. ఈ స్తోత్రం తెలుసుకుని నువ్వు మురిసిపోవడం కాదు. ఇవన్నీ తెలుసుకున్నాను స్వామి అని ఆయనతో అంటే ఆయన మురిసిపోయి నిన్ను అనుగ్రహిస్తాడు. కనుకనే స్తోత్రం భగవంతుడిని ఉద్దేశించి చేస్తూ ఉన్నాం. అంతేగాని నేను ఇన్ఫర్మేషన్ కోసం చదువుకున్న టెక్స్ట్ బుక్ కాదు స్తోత్రం. నేను తెలుసుకున్న సమాచారం ప్రకారంగా నిన్ను స్తుతిస్తున్నానంటే ఆయన సంతోషించాలి, ఆయన స్పందించాలి. ఇది దాని యొక్క ఉద్దేశం. అందుకు స్తుతింపదగిన సర్వలక్షణములు కలవాడు గనక దేవ ఋషుల చేత స్తుతింపబడుతున్నాడు గనక రవిహి. ఇది తెలుసుకోవాల్సింది. రవి అంటే శబ్దస్వరూపుడని ఒక అర్థము, అన్ని శబ్దములచే స్తుతింపబడువాడు అని రెండవ అర్థం. ఇప్పుడు సరిగ్గా చూడండి. తపనః, అహస్కరః, రవిహి మూడింటికి ఉన్న విషయం అర్థమైందా? మనకు తపనుడు అనుగ్రహం బాగా ఉన్నట్టు. కాలేదా? శిశిరః పక్కనే ఉన్నది, ఆ జడత్వానికి చెప్తున్నాడు. కనుక తపనో హస్కరో రవిహి. అగ్నిగర్భ
తర్వాత మాట వచ్చిందండి. దీనికి నేను ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఎందుకంటే హిరణ్యగర్భ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కనుక అది ఇక్కడ తెచ్చుకుంటే అగ్నిగర్భ అనగా అగ్ని లోపల తానున్నాడు, ఆయనలో అగ్ని ఉన్నది, ఇదే అర్థం తీసుకోవచ్చు మొత్తానికి. అంతేకాదు అగ్ని శబ్దానికి అర్థం ఏమిటి, ఇప్పుడు అది పట్టుకోవాలి. మనం ఆ శబ్దాన్ని ఇక్కడ నిప్పుకు వాడుతున్నాం కనుక నేను అగ్ని అనగానే మీరు నిప్పుని ఒప్పుకున్నారు, కానీ అగ్ని అంటే నిప్పు అని వ్యుత్పత్త. అగ్ని శబ్దానికి వ్యుత్పత్తి తీసుకోవాలి కదా. అగ్రే నియతి ఇది అగ్ని అన్నారు ఇక్కడ. అగ్ని అంటే అగ్రమునందుండి నడుపువాడు అన్నాడు ఇక్కడ. అగ్రమునందు ఉండి నడుపువాడు. సృష్టి అంతా ఉంది అంటే సృష్టికి పూర్వం ఒకడు ఉన్నాడు అనమాట, వాడే ప్రపంచాన్ని నడుపుతున్నాడు. కనుక ఎవడయ్యా అగ్ని అంటే పరమేశ్వరుడే అగ్ని. సృష్టి ఏర్పడక పూర్వం ఆయన ఉన్నాడు, ఉండడమే కాదు నా తర్వాత ఈ సృష్టి వచ్చింది అది ఎలా పోతుందో నాకు తెలియదు అనకుండా దాన్ని నియతి, దాని ముందుండి నడిపిస్తున్నాడు ఆయన. అగ్రే నియతి ఇది అగ్ని, అందుకే లీడర్ అని అర్థం. అగ్నికి అసలైనటువంటి పదం ఏంటంటే లీడర్. అందుకే దేవతలందరూ వహ్ని పురోగమాస్తాం అని చండీ సప్తశతిలో వాక్యం. అంటే దేవతలు అగ్నిని ముందుంచుకుని స్తోత్రం చేశారు అన్నారు ఇక్కడ. అంటే జాతవేదో మమావహ, అగ్నిని ముందు పెట్టుకు స్తోత్రం చేశారట. లీడర్ అండి, దేవతలకు కూడా లీడర్ ఆయన. అది అందుకే అగ్నిపుత్రుడైన దేవసేనాని ఆగ్నేయుడు సుబ్రహ్మణ్యుడిని ఆయన లీడర్ అన్నారు, సేనాని. ఇవన్నీ ఆలోచిస్తే అగ్ని అంటే ముందుండి నడుపువాడు. జగత్తుకు ముందుండే అగ్ని ఆయన గనకనే అగ్ని మీలే పురోహితం అని ఋగ్వేదంలో మొదటి మాట. సృష్టికి మొదట ఉన్న పరమ తేజస్వరూపుడు పురత మన ముందుండి మనకి హితం కలిగించేవాడు, మన పురమునందుండి మనకి హితం కలిగించేవాడు ఆయన పురోహితుడైన అగ్ని అని ఋగ్వేదంలో మొదటి మంత్రం చెప్తుంది ఇక్కడ. ఆ అర్థం తీసుకోవాల్సినది. అంతేగాని అగ్ని అనగానే వెంటనే ఋగ్వేదం నందు కూడా ఆర్యులు భారతదేశం నందు నిప్పును పూజించడి వారు అందుకే అని రాసినటువంటి మూర్ఖుడు అని అర్థం అనమాట. అగ్ని శబ్దానికి ఇది అర్థం అండి. అందుకే శివుడు అగ్నిలింగంగా వచ్చాడు అంటే అర్థం ఏమిటి, ఈ సృష్టికి పూర్వమే ఉన్నటువంటి చిదగ్ని స్వరూపుణ్ణి నేను అని చెప్పడం అనమాట. తేజస్సు అనగానే మీ కర్రలోంచి వచ్చే నిప్పు మాత్రమే అనుకోకండి, జగత్తుని వెలిగించే నిప్పు, జగత్తుని మండించే నిప్పు, జగత్తుకి చేతనత్వం కలిగించే అగ్ని. అగ్ని ఆయనలో ఉంది, అగ్నిలో ఆయన ఉన్నాడు, అది అగ్ని గర్భ. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అర్థం. అదితే పుత్ర. ఇక్కడ అగ్ని గర్భ అనేక నామాలు, ఇంకా ఇంకా వెళ్ళొచ్చు. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని రగుల్చుతాం. అగ్నిలో ఎవడున్నాడు? ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమమ, అదే అగ్ని. శైవ మంత్రం చేసేవాడు పంచాక్షరి మంత్రం జపించాక దాన్ని హోమం చేసుకోవాలంటే అగ్నిని రగల్చాల్సిందే. నాకు శివుడు అంటే పడ్డండి, అందుకే అష్టాక్షరి చేశానన్నాడు ఒక ఆయన. అష్టాక్షరి పురస్చరణ చేయాలన్నా అగ్నిని రగల్చాల్సిందే, అందులో అష్టాక్షరి హోమం చేయాల్సిందే. దేవుళ్ళు మారారు కానీ అగ్నిహోత్రం విధానం మారలేదు. అందుకే ఎవరైనా మీ హిందూ మతంలో బోల్డ్ అన్ని శాఖలు ఉన్నాయండి అని ఎవడైనా అంటే చెప్పండి, అన్ని శాఖలు ఒకేలా ఉంటాయండి అని చెప్పండి. ఎందుకంటే ప్రతివాడు ఒకడు నిలువు కావచ్చు, ఒకడు అడ్డం కావచ్చు, కానీ బొట్టు పెట్టుకోవడం అనేది వాడికి వీడికి కామనే. మేము ఏవి కలిసి బతకడానికి కారణాలు అవి వెతుక్కుంటూ ఉంటాం కనుక అవే చూస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా దీపం పెట్టడం వాడికైనా వీడికైనా ఒకటే, అదేవిధంగా అగ్నిహోత్రం తగల్చడం వాడికైనా వీడికైనా ఒకటే. కనుక అన్ని శాఖలున్నా హైందవ ధర్మం ఒక్కటే, గుర్తుపెట్టుకోండి, అది స్పష్టమవుతుంది. దాని ప్రధానంగా సమన్వయం అగ్నిలో కనబడుతున్నది. అగ్ని గర్భ. మనం రగిల్చినటువంటి అగ్నిహోత్రమునందు ఎవడున్నాడో లోపల అంటే రుద్రో యయేషదగ్ని. ఆ అగ్నిహోత్రమునందు ఉన్నవాడు పరమేశ్వరుడే. పరమేశ్వరుడు సర్వదేవతాత్మకుడు గనకనే సర్వదేవతలకి ఆ అగ్ని యందు నువ్వు ఆహుతి ఇస్తున్నావు. ఇది గ్రహించి అగ్ని గర్భ, అగ్నిహోత్రంలో ఉన్నవాడు ఆయనే అని నమస్కారం చేసుకో అన్నాడు. మేము అగ్నిహోత్రం చూడలేదండి, దీపం వెలిగించి అందులో ఉన్నాడు ఆయనే అని చూసుకో, ఇది కూడా అగ్ని గర్భ. అదితేహి పుత్ర. ఇప్పుడు వచ్చింది మరొక మాట, అదితేహి పుత్ర. నిన్న ఆదిత్య అర్థం చెప్పినప్పుడు నిన్ననో మొన్ననై ఉంటుంది. ఆదిత్య అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? అదితీదేవి పుత్రుడు కనుక ఆదిత్యుడు అని చెప్పుకున్నాం. అక్కడ చెప్పి మళ్ళీ అదితేహి పుత్ర అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆ ఒక్క అర్థమే అక్కడ చెప్పుకోకండి, ఇంకా బోల్డ్ అర్థాలు చెప్పుకోండి అని వదిలేశాడు. ఇక్కడ ప్రత్యేకించి అదితే పుత్ర పక్కకి తెచ్చాడు. అదితి యొక్క పుత్రుట్ట. ఎంత అద్భుతమైన భావన చూడండి. వెంటనే పురాణ కథల్లో మనకు అదితి, కశ్యపుడు ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయి. వాటిని తీసుకుని బాగున్నాయని కొందరంటే ఎద్దేవా చేసేవారు మరికొందరు. కానీ రెండింటిని పరిశీలించినట్లయితే నిజానికి మనకి ఒక జ్ఞానం వస్తూ ఉంటే గ్రహించగలిగేటువంటి ఓపిక పోతోంది. ఇది మాత్రం మనం నిక్కచ్చిగా చెప్పుకోవాల్సిన విషయమే. ఒక జ్ఞానం పొందేటప్పుడు సంపూర్ణమైన అంకిత భావం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అవి కానీ ఉంటే ఒక్కొక్క పురాణ పాత్రలి పేర్లు రాసి ఆ పాత్రకు అర్థం తీస్తూ ఉంటే విశ్వ విజ్ఞాన రహస్యాలన్నీ బయటపడతాయండి.
విశ్వం ఎలా తయారైంది, ఎలా నడుస్తోంది, ఇదంతా చూపిస్తాడు. దాని పాత్రల రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకు అలా కథలుగా చెప్తాడు అంటే, చెప్పుకున్న పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అనే సూత్రం ప్రకారంగా కథల రూపంలో దేవతల్ని పరోక్షంగా చెప్పడం చేత వాళ్ళు ఇంకా సంతోషిస్తారట. అందుకు చెప్తారు. సరే, ఇక్కడ అదితి కశ్యపులు వాళ్ళ కొడుకులు చాలామంది, ఇలా మనం అర్థాలు చెప్తూ ఉంటాం. కానీ అదితి కశ్యపులు అంటే ఎవరు? కశ్యపుడు అంటే సూర్యభగవాన్ అని అర్థం చెప్పారు ఇక్కడ చూడండి. మళ్ళీ అదితిదేవి పుత్రుడని మీరు చెప్తున్నారు, కశ్యపుడు సూర్యుడు ఎలా అయ్యాడు అంటే స పశ్యక కశ్యపో భవతి అని వేదమే చెప్పింది. పశ్యక కశ్యపో భవతి, పశ్యకుడే కశ్యపుడయ్యాడు. ఎలా అయ్యాడో చెప్పండి, వ్యుత్పత్తి వెతకద్దు, అది వేదం గనక అలా ప్రమాణంగా స్వీకరించవలసిందే. పశ్యకుడే కశ్యపుడేట. పశ్యకుడు అంటే అన్నిటినీ చూచువాడు అని చెప్పుకున్నాం. అన్నిటినీ చూసే కర్మసాక్షి ఎవడండి? ఆయనేగా. పశ్యక కశ్యపు. అందుకే సర్వ జ్యోతిర్మండలములు కశ్యపా జ్యోతిర్లభంతే, వేదమంత్రం ఇది. కశ్యపుడి నుంచే జ్యోతిని పొందుతున్నాయి అన్నారు. ఆ కశ్యపుడికి అదితికి ఉన్నటువంటి అనుబంధము చేత జ్యోతిర్మండలములన్నీ ఉత్పన్నమయ్యాయి. ఒక్కొక్క జ్యోతిర్మండలంలోని ప్రకాశము దేవతలు అదితి పుత్రులయ్యి ఆదిత్యులయ్యారు. ఇది మీరు ఆలోచించండి. అంతరిక్ష రహస్యం అంతా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఆ కశ్యపుడు ఎవరు? మన సూర్యమండలంలో అనుకున్న కశ్యపుడు అంటే అదితి కశ్యపుల పుత్రుడు ఆదిత్యుడు అని మనం చెప్తున్నాం. దీనికి సంబంధించి కథ చెప్తారు. అసురులకు శక్తులు పెరిగిపోయి దేవతలకు శక్తులు క్షీణించాయట ఒకసారి. ఆ సమయంలో అదితిదేవి కశ్యపుడిని అడిగింది, నేనేం చేయాలి అని. ఏం చేస్తావు? అదిగో మన అబ్బాయి అప్పటికి అబ్బాయి రాలేదుట. ఆ పరంజ్యోతిని ధ్యానించు అని ధ్యానించారు. అంటే సూర్యమండలం ఉందండి, అవన్నీ ఉన్నాయి, అది వీళ్ళ వల్ల రాలేదు, అది ఉంది. ఆయన్ని ధ్యానించు అంటే వెంటనే ధ్యానం చేస్తూ ఉన్నదిట. అప్పుడు భగవానుడు ప్రత్యక్షమయ్యాట. ఏం కావాలని అడిగాడు. నువ్వు నాకు పుత్రుడిగా రావాలని కోరుకుంది సూర్యభగవాను. అప్పుడు సరే అని, నన్ను భరించగలవా అంటే ఆ శక్తి కూడా నువ్వే ఇవ్వాలని తల్లి అంతే. అప్పుడు తన యొక్క ఒక కిరణాన్ని ఆమెలోకి పంపేట, మొత్తం కాదు. చూడండి, తతో రశ్మి సహస్రాప్తు సౌషుం నాక్షో రవేక్కర, తన వేల కొలది రశ్ముల్లో సుషుమ్నా అనబడేటటువంటి కిరణాన్ని పంపెట్టాడు. అప్పుడు ఆవిడ గర్భం ధరించింది. ఆ గర్భం బహుకాలం ధరించినది. అయితే ఆవిడ ఏమన్నదంటే, స్వామి పుత్రుడిగా రావడం కోసం తపస్సు చేశాను, ఇప్పుడు ఆయన గర్భంలో ఉన్నప్పుడు కూడా నేను పవిత్రంగా ఉండాలని ఉపవాసాది నియమాలు చేస్తాను. అది చేస్తూ ఉంటే కశ్యపుడు అన్నట్ట, ఏమిటి నువ్వు నీ ఉపవాసమును? ఇంట్లో చూడండి, ఆవిడ ఉపవాసం చేస్తుంటే ఆయన గారు విసుక్కోవడం కనిపిస్తుంటుంది. అచ్చం అలాగే కశ్యపుడు అంటున్నాడు, ఏమిటి నువ్వు నీ ఉపవాసమును? ఇలాంటి ఉపవాసాలతో వ్రతాలతో లోపల ఉన్న వాడిని చంపేస్తావా ఏమిటి అన్నట్టండి. ఇక్కడ మనకి ఇలా చెప్తే అర్థమవుతుంది. అదే గాని మార్తాండ అంటే మృతమును జీవింపజేయున్నది, శరీరమును చైతన్యవంతం చేయింది అంటే మొత్తం అయ్యాక నిద్ర లేపండే అని పక్కవాడికి చెప్తాం. ఇలా చెప్పేమా వెంటనే లేచి కూర్చుంటాం. నేను ఇప్పుడు చాలామంది ముకులిత నయనాలు వికసించడం కూడా చూస్తూ ఉన్నాను. ఇవేం కళ్ళురా బాబు అనుకోవద్దు, సూర్యుడు ఉన్నాడు కనుక చూస్తాడు, ఏం చేస్తాం. చంపేస్తావా ఏమిటి? కిం మారయసి గర్భాండం ఇది నిత్యోపవాసిని అన్నట్టండి. కిం మారయసి గర్భాండం ఇది నిత్యోపవాసిని. అప్పుడు ఆమె అన్నదిట, చంపేస్తావా నీ గర్భాన్ని అంటే, నా గర్భం చచ్చే గర్భం కాదు, శత్రువుల్ని చంపే గర్భం ఉందిటండి. అంత అద్భుతమైన తల్లి, తల్లి గొప్పనది, అంత చక్కని. నాలో పెరుగుతున్నది మామూలు పిండం అనుకున్నావా? మామూలు పిండం కాదు, ఇది గర్భాండం. సాచతం ప్రాహ గర్భాండం ఏతత్ పశ్యేతి కోపన నమారితం విపక్షాణా మృత్యురేతద్భవిష్యతి. ఇది చచ్చేది కాదు, విపక్షాణా మృత్యు. అదే ఆ మృత్యువు కలిగించే అండము నాలో ఉంది, అదే మార్తాండము. అది ఇక్కడ అర్థం. దానికి మరో అర్థం చెప్తాం కథాపరంగా, అంటే ఇదనమాట. అయినా ఈ మాట రాగానే, పైగా మహానుభావుడైన ఎంత తపస్సు చేశాడో, చంపేస్తావా ఏమిటి అనగానే ఇంకా గర్భం లోపల వృద్ధి పొందడం మానేసిందిటండి. అబార్టెడ్, బయటకు స్రవించిందట ఒక్కసారి. అలాగ స్రవించి వచ్చింది, స్కన్నమై వచ్చింది కనుక స్కందుడు, శివస్కంద ప్రజాపతి. రెండు ఒకదానికోటి ఎలా లింకులు కలుగుతాయి. ఆ బయటికి రాగానే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఇదేంటి సగంలో పిండం వచ్చేసింది కదా, ఎలాగా అని భయం కలిగిందిట. అంటే అప్పుడు ఆ పరమాత్మ క్రమంగా దాంట్లోంచి రూపం స్వీకరించి వెలికొచ్చేటండి. ఆశ్చర్యపోయాడు ఈయన. గర్భం లోపల ఆకృతి ధరించకుండా బయటకు ఎలా వచ్చింది? సాధారణ బయటకు పిండం వస్తే రూపం ధరించదు కదా. అంటే నా పిండానికి రూపం ఇవ్వగలిగిన శక్తి అదితిదేవికి ఉన్నదా అన్నట్టు. ఇక్కడ అనుగ్రహించాను, లోపల ఉన్నాను. ఇప్పుడు నువ్వు మాడిన మాటకి చంపేస్తావా అనగానే అక్కడ అభివృద్ధి లోపల ఆపేశాను, ఇప్పుడు బయటకు వచ్చాను అన్నట్టు. ఇక్కడ కనుక
నువ్వు మారయసి అనే శబ్దంతో అన్నావు గనక అక్కడి నుంచి బయటకు వచ్చాను గనక ఇక్కడ నుంచి నన్ను అందరూ మార్తాండ అని పిలుస్తారు అని మాట చెప్తున్నాడు ఇక్కడ. మారితం తే గత ప్రోక్తం ఏతదండం త్వయా మునే తస్మాన్ మునే సుతస్తేయం మార్తాండాక్షో భవిష్యతి. ఇది అర్థం ఇక్కడ. ఎంత అందమైన విన్నాయండి. ఇప్పుడు చెప్పినప్పుడు కథలా కనబడుతున్నది, కానీ చూస్తే ఎంత అద్భుత విషయాలు చూడండి. ఇప్పుడు ఈ కశ్యపుడెవడు, ఈ వచ్చిన వాడెవడు, ఆవిడ పూజించిన సూర్యుడెవరు? అదితి పుత్రుడే ఆదిత్యుడు అయితే నువ్వు నా గర్భంలోకి రావయ్యా అని సూర్యుడిని ఆవిడ స్తుతించిందని ముందున్నాడని అర్థం కదా. ఇది ఆలోచించాలి. కానీ ఏదైనా ఆలోచిస్తాం, ఇవాళ ఇచ్చిన సీరియల్నైనా ఆలోచించి చూస్తాం, కానీ పురాణ కథ ఒక్కటే ఆలోచించకుండా మేము వింటాం. నువ్వు మాకు అర్థమయ్యేటట్టు చెప్పు, లేకపోతే నిద్రపోతాం అని చెప్పిస్తారే తప్ప ఏకాగ్రంగా వింటాం. ఏకాగ్ర వినని కాడికి వీళ్ళందరినీ రంజింపజేయాలన్న ఉద్దేశంతో పిట్ట కథలతోనే చెప్తూ మనం పిట్టల్లా మిగిల్చేసే స్థాయి వచ్చింది ఆఖరికి. కాదయ్య బాబు, ఇది దానిలో ఉన్నవే అని లాగాలి అంటే చెప్పేవాడు ఎంత శ్రమ పడుతున్నాడో వినేవాడు కాసింత శ్రమని కేటాయించి వినాలి. అంతేగాని ఇవాళ బాగుందండి, ఇవాళ బాగోలేదండి, ఇదా కావలసింది. చెప్తున్న దాన్ని గ్రహించగలిగేటువంటి స్పందన అది ప్రధానమైన అంశం. ఎలాంటి కథలు, ఎలాంటి అద్భుతాలు చెప్తున్నాడు. దీనికి వేదంతో లింక్ పెట్టండి. అది చేయకుండా వేదములో ఉన్న విషయములు వేరు, పురాణములందు ఉన్న విషయములు వేరు అంటాడు రీసెర్చ్ స్కాలర్. అంత బాధాకరమైన అంశం. వేదాన్ని పురాణం అన్వయించడం చేతకాక చేస్తున్న పనిది. ఏ భగవానుడు వేదములను వ్యాసం చేశాడో ఆయన పురాణాలను ఇచ్చాడన్న కనీసపు ఎరుక లేకుండా మాట్లాడితే ఎలా అండి? ఇందులో అన్వయం. కశ్యపుడు అంటే ఏమిటి, ఆవిడ ఉపాసించిన సూర్యుడెవడు, ఈ ఆదిత్యుడేమిటి, ఒక్కసారి వస్తే ఇప్పుడు మార్తాండ అర్థమైపోతుంది, అదితే పుత్ర అర్థమైపోతుంది. ఏ విషయాలు చెప్తున్నారు? సర్వే మొత్తం మండలములు కశ్యపాజ్యోతిర్లభంతే అని అనడంలోనే ఏదో ఉన్నది. కశ్యపుడు అంటే సర్వజగత్ సాక్షి అని ఒక పరంజ్యోతి. ఆ పరంజ్యోతి అదితేహే. అదితి అంటే ఒక అర్థం చెప్పాను మొన్నను, ఏ ఒక్కరు చెప్పి నేను సంతోషిస్తాను. ఖండము కానిది అన్నా అంటే ఏమిటి ఒక అర్థం చెప్పాను. ఖండము కాని దాని యందు, అదితి యందు ఆయన ఉద్భవించి కనిపిస్తున్నాడు కనుక ఆదిత్యుడు అని సామాన్య లోకంలో కనబడే అర్థం చెప్పాను. అదితి అంటే ఆకాశము అని అర్థం చెప్పుకున్నాం. ఆకాశము, ఆకాశం అంటే పూర్తి చైతన్యమయమైనది. స్పేస్ ఎప్పుడు శూన్యం కాదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఒక్కొక్క చోట బబుల్స్ లాగా ఒక్కొక్క ఆకారంలో వస్తూ ఉంటుంది. అలాగే అనంతాకాశంలో వ్యాపించిన శక్తి ఒక చోట గ్రహముగా, ఒక చోట నక్షత్రముగా, ఒక చోట తారకలుగా, జ్యోతిర్మండలములుగా బహువిధములుగా వస్తున్నది. కనుక అదితీయందంతా ఒక శక్తి వ్యాపించిందనమాట అనంతాకాశమునందు. ఈ అనంతాకాశమునందు అలా వ్యాపించగలిగే శక్తి ఎవరి ద్వారా వచ్చింది? పరమేశ్వరుడు ముందుగా తన్ను తాను వ్యక్తం చేసుకోదలుచుకున్నప్పుడు అనంతాకాశాన్ని వ్యక్తం చేసి ఆకాశమునందు తన శక్తిని నిహితం చేశాడు. కనుక పరమేశ్వరుని తండ్రి అన్నారు, ఆకాశమునందు ఆయన నిహితం చేయగానే తల్లి అన్నారు. అది అదితి అయినది, తొలి తల్లి. ఆవిడ దేవజనని, ప్రకాశముల తల్లి. దేవతలంటే ప్రకాశ స్వరూపులు, ప్రకాశముల తల్లి దేవజనని అదితి. ఆ అదితికి కశ్యపుడు. ఆ కశ్యపుడి నుంచే ఇందులో తయారైన జ్యోతిర్మండలాలన్నిటికీ ప్రకాశం వచ్చిందయ్యా. అందుకే సర్వే కశ్యప జ్యోతిర్లభంతే అనమాట అక్కడ చెప్పాడు. ఇది అర్థం. ఎంత అన్వయం చూడండి. అందుకే కానీ కశ్యపుడు అంటే వాడు, ఆ స్వరూపం ఇలా వచ్చి ఇది అన్వయించుకుంటే పరమేశ్వర పరంగా అన్ని అన్వయింపబడుతూ ఉన్నాయి అని అర్థం. ఇది స్పష్టంగా. అందుకే అదితి అంటే ఆకాశము, అఖండమైన ఆకాశాన్ని వాడు ఖండించలేడు కనుక అదితి అంటే ఖండింపలేనిది. దాని యందు ప్రకాశింపబడ్డాడు కనుక ఆదిత్యుడు అని అర్థం చెప్పుకున్నాం. మొత్తం జ్యోతిర్మండలం వల్లనే ఆదిత్యుడే కదా అంటే అయితే అయి ఉండొచ్చు. అందుకే ఇదే సూర్యుడు లాంటి నక్షత్రాలు బోల్డ్ ఉన్నాయని మనము చెప్తున్నాం. కానీ నీకు లభించే ఆదిత్య మండలమే నీకు ప్రధానం కనుక ఈయన్ని నువ్వు ఆదిత్యుడు, ఆకాశమనందు పుట్టినవాడు అని ఒక అర్థం చెప్తే ఇంత నేను విశ్లేషించక్కర్లేదు. కానీ పురాణ కథలో ఉన్న విషయం తెలుసుకోవడం కోసం ఇవన్నీ. అంటే ఆయన్నెవరూ పుట్టించలేరు, తనను తానే ఆవిష్కరించుకోగలడని చెప్పడం కోసం ఆయన ఆ విధంగా వ్యక్తమయ్యాడు. ఇది కథ. మార్తాండ అదితే పుత్ర అంటే ఇంత విషయం ఉన్నదండి. ఇక మామూలుగా పరిశీలించిన సూర్యమండలం నుంచి మనం ఇన్ని శక్తులు పొందుతున్నామంటే సూర్యుడు తనలో తాను ఎంత దహనం చేసుకుంటున్నాడో ఆలోచించండి. గ్యాసెస్ మొదలైనవన్నీ కూడా నిరంతరం మండిపోతూ ఉంటాడు. మండిపోవడం అంటే తనలో తాను ఉత్పత్తి చేసుకుని మండించడం. అందుకు ఒక్కొక్క నక్షత్రం కొంతకాలం మండి తర్వాత పోతుంటారు. దీన్ని డెడ్ స్టార్ అంటారు. అది ఆకాశంలో బ్లాక్ హోల్గా ఉంటుంది. అలాగే తనని తాను దహింపజేసుకుంటూ ప్రకాశం ఇవ్వడమే మృతాండము. మృతము చేసుకుంటూ ప్రకాశింపజేస్తున్నాడు కనుక మార్తాండ అని అర్థాన్ని కూడా వ్యాఖ్యానించి వైజ్ఞానిక పరంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంత అద్భుతమైన విషయం. అగ్నిగర్భోదితే పుత్ర.
శంఖ తర్వాతి మాట శంఖం అంటే ఈ శంఖంలా ఉంటాడు. ఆయన పేర్లు వీటికి పెట్టుకున్నామని మొదటి నుంచి చెప్తున్నాను. అశ్వము, ప్లవంగము, వృషభము, గరుత్మాన్ అన్ని ఆయన లక్షణాలు వీటికి వచ్చాయి. ఎందుకంటే అవన్నీ ఆయన నుంచి వచ్చినవే గనక ఆ కోణంతో పరిశీలించండి. ఇంకో చోట విశ్వరూపం హరిణం జాతవేదశం మన మంత్రం ఉన్నదండి. హరిణం ఆ శబ్దం ఎలా వచ్చింది అంటే మనం సృష్టిలో లేడీ అని అంటాం. ఆ లేడీ స్వరూపంగా ఉన్న కిరణములు కూడా ఆయనవే అన్నాడు. హరిణం హిరణ్యవర్ణాం హరిణీం అంటే అది అర్థం. ఇలా ఎక్కడికక్కడ ఇవన్నీ వైదిక శబ్దములే. అంటే మొత్తానికి భారతీయులు వాడే పదాలన్నీ వేదమాత ఇచ్చినవే. అందుకే భారతీయత వేరు, వైదిక హైందవం వేరు కాదు, రెండు ఒకటే. అందుకే మనదైన హైందవ సంస్కృతిని మర్చిపోతే భారతీయతను మర్చిపోతాం, భారతీయతను మర్చిపోతే భారతదేశం నాశనం అయిపోతుంది అని భారతీయతని అనగా హిందుత్వాన్ని విడిచిపెడితే భారతదేశం 3 తరాల్లో దెబ్బతింటుందని 1893లో స్వామి వివేకానంద చెప్పిన మాటని ఇక్కడ ఒక్కసారి స్మరించుకున్నాం. మనదైన విజ్ఞానం ఇంత విశేషంగా ఉన్నది. ఇది కాపాడుకుంటేనే కదా మీరు ఇన్నాళ్ళు ఆదిత్య ఉదయం చదివేరు కనుకనే నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. అదే గాని సౌర అరుణ మంత్రములకు వ్యాఖ్యానమని బోర్డు పెట్టింటే ఒక్కరు వచ్చేవారు గారు. ఇక్కడ మీకు ఆదిత్య ఉదయం అలవాటైపోయింది కనుక అలవాటైన దాంట్లో ఏముందో తెలుసుకుందామని కుతూహలంతో మీరు వచ్చారు. చెప్తున్నది ఆసక్తి కలిగిస్తే కూర్చోగలిగారు, అంతే కదా. కుతూహలం రప్పిస్తుంది, ఆసక్తి కూర్చోబెడుతుంది, అంతే. కూర్చున్నారు. ఆసక్తి ఏదైనా కలిగితే అది నా గొప్ప కాదు, వేదం చెప్పిన గొప్పతనం అది. ఇక్కడ ఆసక్తి కలిగించలేకపోయాననుకోండి అది నా తప్పు, ఆ విజ్ఞానాన్ని సరిగ్గా అందివ్వలేదని. ఇక్కడ మొత్తానికి అగ్నిగర్భోదితే పుత్ర అన్న దానిలో ఇంత విశేషం ఉన్నది. ఇప్పుడు శంఖ, శంఖము, శంఖం అని వాడుతూ ఉంటాం కదా మనం. ఆయన శంఖంట. ఎలా శంఖం అయ్యాడో చూడండి. ఇక్కడ శం ఖహ శబ్దం ఇది. ఖహ ఖం అంటే ఆకాశం అని అర్థము, శం అంటే శుభము శాంతి అని అర్థము. ఇది చెప్పారు. శుభమైన ఆకాశ స్వరూపుడు నకర్థం, ఆకాశమునకు శుభము కలిగించేవాడు. ఇది వ్యుత్పత్తిని వేద నిరుక్తం చెప్తున్న ప్రకారంగా ఆకాశానికి శం శుభం కలిగించేట ఆయన. నిజమేనా? అవునా కాదు ఆలోచించండి. ఇప్పుడు ఆకాశానికి ఏమైనా అందం ఉందా? పొద్దున్న ఆయన వస్తే ఆకాశానికి అందం. ఎంత అందం అంటే నభసహ మణి నభోమణి అన్నారు. ఇక్కడ నభస్సు ఆకాశానికి మణిలో ఉన్నట్టు ఆయన అందంగా. ఎవడైనా వెళుతూ ఉంటే మామూలుగా ఎవడో వెళ్తున్నాడు అనుకుంటా, వాడు రత్నం పెట్టుకెళ్ళాడు అనుకుంటే అందరి దృష్టి అటే వెళుతుంది. ఆ మణి అటెన్షన్ లాగింది. అలాగే ఉట్టప్పుడు ఆకాశం ఎవడు చూస్తాడు? పొద్దున్న ఆయన మణిలా వస్తాడు. నభసక మణి, సూర్యమండలం నభస్సుకు మణిలా ఉన్నది అని వర్ణిస్తున్నాడు. ఎంత అందమైన వర్ణన చూడండి ఇక్కడ. అందుకు ఆ స్వామి యొక్క స్వరూపం నభసక మణి. ఆ మండలం అలా ఉందిట. అది రాగానే ఆకాశానికి శం శుభము సుఖము శాంతి కలిగాయి. ఆయన వస్తేనే కదా మనకు శుభం. కానీ ఆకాశమనందు ప్రకాశించి జగతికి శుభాన్ని సుఖాన్ని శాంతిని కలిగిస్తున్నాడు కనుక శంఖ అని అర్థం. ఇంకొక అద్భుతమైన భావం చూడండి. కమ్మని మాట ఆకాశానికి ఎందుకు వచ్చింది? ఎందుకు అని ప్రశ్న వేసేవాడు చాలా ముచ్చట వేస్తుందండి. కానీ అది సరిగ్గా వేయగలిగితే చాలా బాగుంటుంది. మనం ప్రశ్న వేసేస్తాం మనకు తీరుకుందని, కొంతసేపు అయ్యేటప్పటికి మళ్ళీ కలుద్దాలండి అని వెళ్ళిపోతాం. నిజంగా తెలుసుకోవాలని శ్రద్ధ లేదనమాట. ఇది తెలుసుకోవాలి. అందుకే 1000 మంది కూర్చుంటే ఒక్కడు గ్రహిస్తాడన్న తెలివి నాకుంది కనుకనే జాగ్రత్తగా చెప్పుకోగలుగుతున్నాం. ఇక్కడ ఖమ్ అనే మాట ఎందుకు వచ్చింది? మీరు ఖననము అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఖననము, ఖనిత్రము అని అంటారు సంస్కృతి తెలిసిన వాళ్ళకి. గుణపాన్ని ఖనిత్రము అని పేరు. అది గొయ్యి తవ్వుతుంది. అది గొయ్యి. ఖా శబ్దం ప్రధానం. ఖననము, ఖనిత్రం అంటే గొయ్యి తవ్వుట అని అర్థం. కానీ ఖమ్ అంటే గొయ్యి అని ప్రధానమైన అర్థం తీసుకోవాలి. పెద్ద గొయ్యిని ఖమ్ అంటారు. అంటే భారతీయులు ఆకాశాన్ని ఒక గుడ్డ ముక్కలా చూడలేదు, ఆకాశం లోతైనది అని తెలుసుకున్నారు కనుక దానికి ఖమ్ అని పేరు పెట్టడంలోనే అర్థం తెలుస్తున్నది. ఆకాశం గుడ్డ ముక్కలాగా ఇతర గ్రంథాల్లో కనబడచ్చు, కానీ భారతీయులు ఆనాడే ఆకాశాన్ని ఖమ్ అన్నారు. ఖమ్ అంటే ఎంతో లోతైనది అని అర్థం. అంటే ఎంత లోతుందో నీకు తెలియదు, అంత లోతు. అంత లోతైన ఆకాశంలో శుభస్వరూపుడే గోచరిస్తున్న శంఖ, ఇది అర్థం. అంతేకాదు ఆయన తవ్వే గోతులు కూడా శుభంగానే ఉంటాయట. సరే గోతులు తవ్వుతున్నాడండి అంటుంటారు, కానీ గోతులు తవ్వుతున్నాడు పాతి పెట్టడానికి బాధ పెట్టడానికి మనం అంటాం, కానీ ఈయన గోతులు తవ్వేది కూడా మన క్షేమం కోసమేట. అందుకు శుభంకరమైన గోతుల రూపంతో ఉన్నవాడు, ఇది అర్థం. శుభంకరమైన గోతులుంటాయా? శుభంకరమైన గోతులుంటేనే బ్రతుకుంటుంది, గోతులు లేకపోతే బ్రతుకులేదుట. ఏమిటయ్యా గోతులు? ఆ పరమాత్మ గోతులు తవ్వుతాడు. ఆ గోతులు తవ్వకపోతే జగత్తు లేదు. ఒక్కసారి 7 అశ్వాలు నేను చెప్పామే, ఆ గుర్రాలు అక్కడున్నాయి, ఆ గోతులకి రండి. 2 గోతులు ఇక్కడున్నాయి. మన సబ్జెక్ట్ ఏమిటండి? పుర్రె, స్కల్.
ఈ చర్మం మొత్తం పోయిన తర్వాత మన ఫేస్ ఏమిటి? ఇప్పుడు ఊహించుకుంటే రేపటి నుంచి రామనిపిస్తుంది. ఇలాంటివి చెప్పి భయపెడతాడు రా బాబు, మా ఫోటో మాకు చూపిస్తే కష్టం. మన ఫోటో అది ఎక్స్రే తీస్తే కనబడేది అదే లోపల ఫోటో. ఎన్ని కప్పేస్తున్నాడు, గోతులు తీస్తాడు కప్పుతాడు ఆయన. ఆ గొయ్యులు లేకపోతే మహాప్రమాదం. గోతులు ఇక్కడ ఒక పెద్ద గొయ్యి ఉంది, అందుకే బోల్డ్ అంత పడుతుంది లోపలికి. ఎంత గోతులు ఉన్నాయో మనకు తెలియదు. ఇక్కడ ఒక అగ్నిహోత్రంలో ఎన్ని పడుతున్నాయో. ఆ గొయ్యి ఏమిటి? ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది. ఈ గోతులు తవ్వినవాడు ఎవడు? ఈ గొయ్యి మొత్తం మూసుకుపోయింది అనుకోండి, శమ్ లేదు. కానీ గొయ్యి శమ్ కలిగించింది మనకి. ఒక కంటి దగ్గరున్న రంధ్రము గొయ్యి మనకు చూడ్డానికి శం కలిగిస్తుంది. చెవి రంధ్రం అనే గొయ్యి వినడానికి శం. ఈ గోతులు మూసుకుపోతే, ఆ ఇంద్రియం పనిచేయకపోతే ఇంకా అంత అశుభమే, దుఃఖమే. కనుక ఈ గోతులు ఏర్పరిచి సుఖం కలిగించేవాడు గనక శుభం కలిగించే గోతుల రూపంలో ఉన్నవాడు శంఖః. ఎంత చెప్పారండి, మేము పూజ చేసుకునే లేకపోతే ఇంతవరకు ఊదేరే, దానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే దాని లోపల గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యి ఒకటి ఉంది కనుకనే లోకానికి మేలు కలిగించే నాదము, ఆ శమ్ము ఈ ఖంలోంచి వచ్చింది కనుక నాకు శంఖము అని పేరు పెట్టాను. ఇది తెలుసుకోండి, ఇన్ని విషయములు. అలాగే నేను ఇంటిని తవ్వుతున్నప్పుడు ఏర్పరిచే గోతులు, ఎందుకంటే భూమిని కానీ గొయ్యి తవ్వితే ఒక పాపం. అందుకే ఇల్లు కడితే ఒక పాపం, కానీ ఇల్లు కట్టుకోకపోతే దుఃఖం. సరే, నీ దుఃఖం పోవడం కోసం పాపం చేయడం తప్పలేదు, కానీ పాపం పోవడం కోసం ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పారు శాస్త్రం. అని గోతులు వగేరాలు తవ్వేవి కనుక ముందు పూజించే ముందు ఈ గోతులు నేను తవ్వుతున్నాను తల్లి, ఈ పాపం నన్ను బాధించకుండా ఇది నాకు మేలు కలిగించాలి అని భూదేవిని పూజిస్తారు. అందుకే ఇల్లు కట్టే ముందు శంఖస్థాపన ఇది జరుగుతుంది. నేను తవ్వే గోతుల వల్ల పాపము రాకుండా, పాపం పరిహరింపబడి శుభము కలుగ్గాక అని. అందుకని శంఖం దొరుకుతుందా పెడదామని కాదు అక్కడ అర్థం. ఏదో వ్యవహారానికి అది పెట్టినా అందులో ఉన్న మంత్రములది. కూష్మాండ హోమను మంత్రాలు ఉన్నాయండి వేదంలో. కూష్మాండ హోమం చెయ్యాలంటే గుమ్మడికాయ కొనుక్కోమంటారా అన్నాడు ఒక ఆయన. కూష్మాండ హోమంలో గుమ్మడికాయ అక్కర్లేదు. అక్కడ ఆ మంత్రముల్లో ఉన్నది కూష్మాండం. ఇంకా అర్థం చెప్తే మనకి కూష్మాండేది చతుర్థకం దాకా వెళ్ళిపోతుంది. వద్దులేండి, ఇప్పుడు అమ్మవారిని తేవద్దు. కూష్మాండం అంటే మనకు తెలిసిన అర్థం గుమ్మడికాయే, కానీ వేదంలో దాని అర్థం వేరు. కనుక లోకంలో ఉన్న పదాలు పట్టుకుని వేదానికి అంటగడితే ఇది ప్రమాదం. నేను చెప్పినట్టు గోవులతో కొండను కొట్టేయడానికి కానీ మనం పిచ్చి అర్థం తీసాం. అందుకు జాగ్రత్తగా చూడండి. శంఖస్థాపన అనేది ఎందుకు వచ్చిందో తెలుసా? నేను చేసే గోతులు తప్పులు కాకుండా నాకు శం కలిగించుగాక అని. అందుకే గుణపం పెట్టే ముందు శంఖస్థాపన మంత్రాదులతో ఆరాధన చేసుకోవాలి, వాస్తు పూజ చేసుకోవాలి. ఇది ప్రధానంగా చెప్తారండి. ఇది శంఖస్థాపనలోని విశేషం. ఏ సంప్రదాయం ఎందుకు వచ్చిందో తెలియడానికి కూడా ఆదిత్య హృదయం పనికొస్తున్నందుకు మనం నమస్కారం చేసుకుందాం ఇక్కడ. అందుకు అగ్నిగర్భోదితే పుత్ర శంఖ ఈ నామం అన్నప్పుడు ఒకసారి మొహాన్ని తడుముకోండి. గోతులన్నీ సరిగ్గా పనిచేస్తున్నందుకు నమస్కారం చేసుకుందాం. శంఖ శిశిరనాశన, ఎంత గొప్ప మాట. అంటే చల్లదనాన్ని పోగొట్టువాడు, జడత్వాన్ని పోగొట్టువాడు. ఇవాళ ఏమిటో కానీ 8:15కు ముగిస్తానని డాక్టర్ గారికి చెప్పాను. నా వల్ల నేను పరిశీలించలేదు, రోజు వాచి దగ్గర పెట్టుకుంటూ ఉన్నాను. మీరు అప్పుడే అయిపోయిందా అన్నప్పుడు నేను ఎంత అటెన్షన్గా ఉండకపోతే ముగిస్తాను. ఇవాళ సూర్యుడు ఫిక్స్ చేసాడేమో 8:30 టైము, అందుకే నేను 8:15 ఆయన వినలేదు. నువ్వురా చెప్పేది, నా టైం నాది అన్నాడు. 8:30 తీసుకున్నాడు ఆయన. కానీ ఈ రోజుకు సత్కార్యం చేయాలి, నేను ఎందుకు 8:15కు ముగిస్తానన్నాను. కానీ శ్రద్ధతో పాటు సహనం ఉన్నవాడికే జ్ఞానం అన్నారు కనుక శ్రోతలందరూ శ్రద్ధాసహనములు రెండూ ఉన్నవారిని రుజువు చేసుకోవడానికి కోసం మాకొక్క 10 నిమిషాలు టైం మీరు కేటాయించగలరా? ఇస్తే మంచి పని చేసుకుంటాం. ఆ మంచి పని చేసుకోవడానికి ఋషిపీఠానికి ఇక్కడ కేంద్రంగా ఉన్నటువంటి మా డాక్టర్ టీవీ నారాయణ గారిని వేదికపైకి రమ్మని పిలుస్తున్నాను. ఇది అయిన తర్వాత మంగళహారతి స్వస్తి ఉంటుంది. అది అవ్వకుండా లేవడం అనేటటువంటి పని రాజమండ్రి వాసులు చేయరు. అలాగని కొవ్వూరు వాళ్ళు చేస్తారని వెళ్ళిపోవద్దు, ఇక్కడికి వచ్చిన వారని అర్థం.